नमः पार्वतीपतये हर हर महादेव। श्री गुरुभ्यो नमः। 6:30 అనే విషయం 7:30 అనే విషయాన్ని సంప్రదించి తీసుకున్నారా సంప్రదించకుండా తీసుకున్నారా నిర్ణయం. ఎందుకంటే దీనిలో ఆడవాళ్ళకి 7:30 అనేది వాళ్ళ కష్టం కావచ్చుమో, అందువల్ల వాళ్ళు ఆరంభించేది ఎన్నిటికైనా అలా పై పనులు కూడా ఉంటాయి కదా. అందరికీ సమ్మతమైన 7:30. ఎందుకంటే ఈ పక్షంలో కూర్చున్న వాళ్ళందరికీ అప్పటిదాకా పని లేదు, ఎప్పటిదాకా పరిశీలన చేయాలి. పరిశీలన ముందు పని లేదు కదా వాళ్ళకి, నేరుగా ప్రాణాహుతులే వాళ్ళకి ఆరంభం. కానీ దానికి ముందు పని ఉండేవాళ్ళు ఉన్నారు కదా. ఈ శుక్రవారం నాడు ఈనాడు రాహుకాలంలో పూజ చేశాం. ఏమిటి రాహుకాలం అంటే ఏమిటి? అంటే సూర్యకాలం, సోమకాలం, మంగళకాలం అట్లా ఏమైనా ఉంటాయా? ఈ రాహుకాలం ఏమిటి అంటే మన జ్యోతిషంలో కొన్ని సమయములను శుభ సమయములుగా, కొన్ని తదితర సమయములుగా పరిగణించారు. ఆ పరిగణించేటప్పుడు తిథిని దృష్టిలో పెట్టుకుని కొంతకాలం, నక్షత్రాన్ని దృష్టిలో పెట్టుకుని కొంతకాలం, అలాగే వారాన్ని నక్షత్రం దృష్టిలో పెట్టుకుని కొంతకాలం, ఇలా వివిధమైన కాలాలు చెప్తారు. మన వాళ్ళు యమగండమును కూడా చెప్తూ ఉంటారు, ప్రతిరోజు పంచాంగాల్లో రాస్తుంది. అలాగే యమ గుళికా కాలం అని ఒకటి రాస్తారు, వర్జ్యం అని ఒకటి రాస్తారు, రాహుకాలం అని ఒకటి రాస్తారు. ఇప్పుడు ఇన్నిటినీ మనం అనుసరిస్తే అసలు రోజు మొత్తంలో సమయమే దొరకదు. దీనిలో మన ఆంధ్రప్రదేశంలో అనగా గోదావరిలో కూడా అంత పెద్దగా లేదు, కృష్ణా గుంటూరు జిల్లాల్లో వర్జ్యాన్ని ఎక్కువగా చెప్తారు. అంటే అది నక్షత్రాన్ని బట్టి వచ్చేటువంటి ఒక సమయం. అది ఒక్కొక్క రోజున ఒక్కొక్క సమయంలో వస్తూ ఉంటుంది. దానికి నిర్ణయం లేదు. నక్షత్రం మారుతూ ఉంటుంది, నక్షత్ర సంచారం మారుతూ ఉంటుంది, దాన్ని బట్టి మారుతుంది. ఇక యమగండాలన్నీ ఒకే చోట వేసేస్తాడు, గుళికా కాలాలు ఒకే చోట వేస్తాడు. ఇంకోటి ఉంది హోరా కాలం, బుధ హోరా, మళ్ళీ అదొకటి ఉంది. ఆ హోరా కాలాలు ఒకే చోట వేస్తాడు. ఈ రాహుకాలం కూడా ఒకే చోట వేసేస్తాడు. ఒక వర్జ్యమే మారిపోతూ ఉంటుంది, ఒక చోటగా ఉంటుంది. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క దాన్ని వీళ్ళు పెద్దగా గొప్పగా పరిగణిస్తూ ఉంటారు, మిగతా దాన్ని పరిగణించారు. ఏది ఏమైనా విడవతగిన కాలమే కానీ గ్రాహ్యమైన కాలం కాదు. అది హోరాని చెప్పండి, గుళికా కాలం అనండి, యమగండం అనండి, వర్జ్యం అనండి, రాహుకాలం అనండి, ఇవన్నీ కూడా వాళ్ళు త్యజించేటువంటి కాలం. మరి ఈ త్యజించే కాలమైన రాహుకాలంలో పూజ చేయడం ఏమిటి? ఇది ఒక విచారణ. దీనికి మనం మలమాసం అని, అధిక మాసం అని ఒకదాన్ని చెప్తాం కదా. ఆ మాసంలో మనం ఏ మంచి పనులు చేయం, ఆ మాసం అంతా త్యాజ్యం. కానీ ఆ మాసంలో దైవికమైన పనులు చాలా గొప్పగా చేస్తాం. అలాగే గ్రహణ సమయంలో ఏ మంచి పనులు చేయం, కానీ జపతపాదులు, స్నానాదులు అన్నీ చేస్తాం. అంటే ఏ విషయానికి త్యాజ్యము, ఏ విషయానికి గ్రాహ్యము అనేది కూడా మళ్ళీ ఒక వివేకం ఉంటుంది. అంటే అన్ని విషయాలకి త్యాజ్యం అని కాదు. ఈ రాహుకాలంలో విశేషం ఏంటంటే, రాహు అనే శబ్దానికి ఛాయ అని అర్థం. ఇది ఛాయాగ్రహాలు అంటారు. రాహుకేతువుల్ని ఛాయాగ్రహాలు అంటారు. ఈ ఛాయ అనేది ఏమిటంటే అంధకారం. దీనినే అజ్ఞానం అని పిలుస్తారు. దక్షిణామూర్తి స్తోత్రంలో
రాహుగ్రస్తదివాకరేంద్ర సదృశో మాయా సమాచ్ఛాదనాత్ సన్మాత్రకరణోపసంహరణతో యోగూచ్యుక్త పుమాన్ ప్రాగస్వాప్సమితి ప్రబోధ సమయే ప్రత్యభిజ్ఞాయతే తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. అందువల్ల ఈ రాహు అనేది అజ్ఞానం అన్నమాట. అంటే ఎవడైతే స్వార్థం కోసం సకల నియమాల్ని ఉల్లంఘించి పాపులాడుతాడో వాడినే అజ్ఞాన పురుషుడు అని చెప్తాడు. వాడికేనే ఒక పంక్తి వేశారు, వాడికేనే ఒక చోటు ఇచ్చారు, ఆయనకేనే ఒక ఇస్తరి వేశారు, క్రమంగా వడ్డిస్తున్నారు. ఆయన వారికి కూడా రాబోతుంది, దానిలో ఆయనకి వడ్డిస్తారు. కానీ ఒక్కసారి ఆ లైన్లోంచి ఈ లైన్లో కుట్టుగంతి వేశాడంటే ఏమిటి అర్థం? ఆయనకేమన్నా వడ్డించవనో విడిపొమ్మనో నీకు ఇక్కడ అవకాశం లేదని చెప్పారో ఏమిటి? సగౌరవంగా కూర్చోబెట్టారు. అయినా ఈ బంతిలో మీరు కూర్చోండి, ఈ బంతిలో మీరు కూర్చోండి అని చెప్పి సకల మర్యాదలతో మండలములు చేసి మంచినీళ్ళు పెట్టి, ఇంతకుముందు మన వాళ్ళు మంచినీళ్ళకి ఒక చెంబు ఒక గ్లాసు పెట్టారు. కేవలం ఏదో అట్ట ముక్కల్లో నీళ్ళు వేయడం కాదు, చక్కగా గ్లాసు. అది ఒకవేళ చాలా పెద్ద సమారోహం అయితే వాళ్ళు ఇంటి నుంచి తెచ్చుకునేవాడు, లేకపోతే వీళ్ళే పెట్టేవాడు, ఇళ్లలో మొత్తం చేసేవాడు. అలా అన్నీ తీర్మానం చేసి ఏర్పాటు చేస్తే వీడు ఒక్కసారి నుంచి ఈ పంతులు వచ్చి ఆ పంతులు వీడు కూర్చున్నాడు. కూర్చోవడం కాకుండా వడ్డిస్తూ ఉంటే పూర్తిగా వడ్డించిన తర్వాత అందరూ కూర్చోవచ్చు అని చెప్పిన తర్వాత కదా కూర్చోవలసింది కదా మర్యాద. ఆ మర్యాదను ఉల్లంఘించి వెంటనే నాకడం ఆరంభించాడు. ఇటువంటి అజ్ఞానికి ఏమి శాస్త్రం చేయాలో అది శాస్త్రం చేశాడు. ఇప్పుడు మనకి ఈ అజ్ఞానం మనకు కూడా ఉన్నది. మనం మర్యాదను లోకాన్ని చూసి ఉల్లంఘించకపోయినా మనస్సు మాత్రం వాళ్ళగా కుట్టుగంతులు వేస్తూనే ఉన్నది. శరీరం మాత్రం నలుగురిని చూచి ఏదో బాగా ఉండదు అని తప్ప మనస్సులో అయితే మాత్రం ఉండనే ఉండదు. ఇప్పుడు ఈ అజ్ఞానం మనకి పోవాలి అంటే అదే రాహుకాలంలో మనం పూజ చేసినట్లయితే మనకి మిగిలిపోవాలి. అందువల్ల దక్షిణ దేశం అని అంటే అర్థం తమిళనాడు అంటే దక్షిణ దేశం అంటే ఎవరికి వాళ్ళకి దక్షిణ దేశం. అందువల్ల ఇప్పుడు తమిళనాడులో ఇవాళకి కూడా ఈ రాహుకాలంలో 7 రోజుల్లోనూ మంగళవారం కానీ శుక్రవారం ఎప్పుడైనా సరే గుళ్ళల్లోకి రావడం, ఏదో పూజలు చేసుకోవడం, దీపాలు వెలిగించుకోవడం అన్నీ ఉంటాయి. శుక్రవారం నాడు విశేషంగా కూడా దుర్గా అమ్మవారి దగ్గర చేసుకుంటూ ఉంటారు, శనివారం చేసుకుంటారు, మంగళవారం చేసుకుంటారు, అలా చేసుకుంటారు. అందువల్ల ఈ అజ్ఞాన నివృత్తికి అజ్ఞానం అనేది జ్ఞానం మాత్రంతోనే పోతుంది. దీపం వెలిగించడం వల్ల అజ్ఞానం పోదు. అంధకారం అయితే పోవచ్చు కానీ అజ్ఞానాంధకారం పోదు. అజ్ఞానాంధకారం పోవాలి అంటే జ్ఞానమే రావాలి. ఆ జ్ఞానం రావడానికి జ్ఞానం అనేది మోక్షానికి జ్ఞానం అని పేరు. అందువల్ల మోక్ష లక్ష్మిని పట్టుకోవాలి అని మనం ఈనాడు మధ్యాహ్నం రాహుకాలంలో పూజ చేసిన దానికి తాత్పర్యం. నిన్ను ఎవరో అడిగారు మధ్యలో, నేను చెప్పాను ఒక్కొక్కరికి సమాధానం చెప్పడం ఎందుకు, అందరికీ కలిపి సమాధానం చెప్తాను. ఇది రాహుకాలం యొక్క ప్రాశస్త్యం. ఇది తమిళనాడులో ఉన్న వాళ్ళకి ఈ విషయాలన్నీ తెలియకపోయినా వాళ్ళకంటే మనం చేస్తూనే ఉంటాం కదా, నీ మీద ప్రశ్న ఏంటి అని ఉంటుంది. అలవాటు ఏమంటే ప్రశ్నలు ఉండవు. కానీ వాళ్ళకేమీ తెలియదు. అలవాటు ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు మనం వర్జ్యాన్ని వదిలేస్తున్నాం. ఏమిటంటే పరిచయం. ఎందుకైంది పరిచయం? ఏమిటంటే ఎందుకైంది అందరూ చేస్తున్నారు, మనం చేస్తాం అంటే దాంట్లో పెద్ద ప్రశ్న ఉండదు. కొత్తగా ఒకళ్ళు ఆవిడిస్తే దాని మీద ఎన్నో ప్రశ్నలు వస్తాయి, దాని మీద తెలుసుకోవాలని అనిపిస్తుంది. అత మనం మోక్షలక్ష్మిని ఈనాడు పూజ చేసుకుని మనం అజ్ఞానాంధకారం నుండి బయటపడాలని అజ్ఞానాంతర్గహనపతితానాత్మ విద్యోపదేశై ప్రాతలోకాన్. భగవంతుడు కైలాసంలో కూర్చుంటే పని జరగదు. మనం
అజ్ఞానం అనే సాగరంలో మునిగిపోయిన వాళ్ళని పైకి తీయడానికి మనం భూలోకానికి వెళ్ళాలి అని నిశ్చయించుకుని తన శిష్యుల్ని దేవేంద్రాబాయిని చెప్పి తన వృషభాన్ని లేపి ఆ శంకరుడు జటాజూటాన్ని పక్కన పెట్టి తన చంద్రవంకను పక్కన పెట్టి అమ్మవారిని కేవలం జ్ఞానస్వరూపంలో తన ముద్దులో ఉంచుకుని ముండనం చేసుకుని దండం తీసుకుని ఆ శిష్యులతో సహా ఇక్కడికి వచ్చారు అని అజ్ఞానాంతర్గహన పతితాన్ ఆత్మవిద్యోపదేశై స్థాతులోకాన్ని శ్లోకాల్లో ఇన్ని కూడా చెప్పారు. ఇప్పుడు మనకి ఆ శంకరాచార్యులు మన అజ్ఞానాంధకారాన్ని పోగొట్టడానికి త్రిశతిలో మనం ఏతత్తదిత్యనిర్దేశ అనే నామంలో మనం ఉన్నాం. అక్కడ అథవా ఇప్పుడు ఏతత్ తత్ అనే దానికే ఆయన అర్థం చెప్పాలి. ఎన్నిసార్లు ఉన్నాం. ఇప్పుడు అపరోక్షం అని ఒక శబ్దం మనం క్షణక్షణానికి వాడుతున్నాం. అపరోక్షం అనే శబ్దానికి పరోక్షం కంటే భిన్నమైనది అని మనకి తెలుస్తున్నది. అపరోక్షం అని అనగానే ఆ శబ్దాన్ని వినంగానే ఇది పరోక్షమైంది కాదు అని స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు మరొక శబ్దం ఉంది, ప్రత్యక్షం అని ఒక శబ్దం ఉంది. ఇప్పుడు ప్రత్యక్షం అనే శబ్దానికి అపరోక్షం అనే శబ్దానికి అర్థంలో తేడా ఉందా లేదా ఈ విషయం ఒకటి తెలుసుకోవాలి. ఇప్పుడు మనం ప్రత్యక్షము అపరోక్షము ఈ రెండు శబ్దముల్లో సమానార్థకములా ఈ రెండు అథవా భిన్నార్థకములా. ఎందుకంటే పరోక్షానికి ఇవి రెండు కూడా దూరంగా ఉండేవి, ఆపోజిట్లో ఉండేవి. ప్రత్యక్షం అపరోక్షంలో కొద్ది తేడా ఉన్నది. ఏమిటది? ప్రత్యక్షం అనేది మన కంటికి ఎదురుకుండగా దగ్గరగా స్పష్టంగా కనిపించేది. కంటికి దూరంగా కూడా కనిపించవచ్చు, అస్పష్టంగా కనిపించవచ్చు. అలా కాదు, బాగా సుస్పష్టంగా దగ్గరగా కనిపించేదాన్ని ప్రత్యక్షం అని అంటారు. కొన్ని విషయములు కంటికి ఎదురుకుండగా కనిపించవు, కానీ కంటికి ఎదురుకుండగా కనిపించే దానికంటే కూడా స్పష్టంగా కనిపిస్తాయి. దానిని అపరోక్షం అని అంటారు. ఏమిటి ఉదాహరణ? ఇప్పుడు మనకి నిన్న కరెంటు లేదు, చాలా దుఃఖం. ఇప్పుడు ఈ క్షణం వరకు కరెంటు ఉన్నది, సుఖం. ఈ సుఖం దుఃఖం అనేది మీ కంటికి ఎదురుకుండగా కనిపిస్తున్నదా? ఇది ప్రత్యక్షం కాదు. కానీ దీనిలో ఏమైనా సందేహం ఉన్నదా? స్పష్టంగా కనిపిస్తున్నది. దీన్ని అపరోక్షం అని అంటారు. అపరోక్షం అంటే అర్థం ఏంటి? ప్రత్యక్షం కానిది పరోక్షము, పరోక్షం కానిది అపరోక్షం. అంటే రెండు ఇలా తిరిగి వస్తే అది చాలా సుస్పష్టమైనది అని అర్థం. అంటే ప్రత్యక్షంలో మనం చూసే వాటిల్లో కూడా భ్రమ ఉండవచ్చు. ఒక చిన్న గాజు పెంకును చూచి రత్నం అని అనుకున్నానండి అని అనవచ్చు. ఎదుగుండగా చూశాడు, గాజు పెంకును చూసి రత్నం అని అనుకోవడం అది పెద్ద విచిత్రమైన విషయమేం కాదు, తేలిగ్గా అనుకోవచ్చు. గాయ చెప్పును చూసి వెండి అనుకోవచ్చు, తాడును చూసి పాము అనుకోవచ్చు. ఇవన్నీ ప్రత్యక్షాలే. ప్రత్యక్షాలు ఎన్నెన్ని తప్పులుగా ఉన్నాయి. ఒక మనిషిని చూసి ఇప్పుడు చాలా మంచివాడని చెప్పి వాడి చేతిలో మన సమస్తం పెట్టి వాడు మనకి పంగనామాలు పెట్టిన తర్వాత వాడు చాలా దుష్టుడు లేని తర్వాత చెప్తే ఇప్పుడు ప్రత్యక్షమే కదా మనకి, మనమే కదా వాడి గురించి 10 మందికి కూడా మనం ఇంట్రొడ్యూస్ చేశాం. ఏమిటయ్యా అంటే ఇప్పుడు మన లోపల నాకు ఈ ఇచ్చ కలుగుతున్నది, ఈ ఇచ్చ కలుగుతున్నది అని నీకు ఎలా తెలుసు? నువ్వు చూసావు ఆ ఇచ్చని బిడ్డ? ఇచ్చ, ద్వేషం, సంస్కారం, ధర్మం, అధర్మం, పుణ్యం, పాపం,
కామం, క్రోధం, లోభం, మోహం, సుఖం, దుఃఖం, ఇలా చాలా విషయములు కేవలం ఎవరికి వారిలోనే తెలుసు. బయటికి మనం చెప్పచ్చు, అంటే నాకేం ద్వేషం లేదండి, కానీ వారి అంతఃకరణంలో తెలుసు కదా, అది అపరోక్షం. అలాగే ఇన్ని అపరోక్ష వస్తువులకు మూలభూతమైన ఒక అపరోక్షం ఉన్నది, అహం, నేను అనే ఒక వస్తువు ఉన్నది కదా. అది ఎవరికైనా కంటికి ఎదురుగా కనిపిస్తుందా? అది ప్రత్యక్షం ఎన్నడూ కాదు. పోనీ పరోక్షమా? అది ఎక్కడో ఉన్నదండి, నేను చూడలేదనే మాట లేదు. అది పరోక్షము కాదు, ప్రత్యక్షము కాదు. మరి ఏమిటి? అపరోక్షం. నేను అనేది నాకు తెలియకపోవడం ఏమిటి? నేను అనే దాంట్లో నాకు ఏమీ సందేహం లేదు, ఇది అపరోక్షం. ఆ అపరోక్షమైన వస్తువును ఏతత్ అని చెప్తున్నారు. ఇప్పుడు నేను అనే దాంట్లో మనం బాగా గ్రహించినట్లయితే మనకి 3 అవస్థలు ఉన్నాయి. ఈ 3 అవస్థలలో కాక 4వ అవస్థలో మనం ఎప్పుడూ ఉండట్లేదు. ఇది వదిలితే అది, అది వదిలితే ఇది, ఇది వదిలితే అది, ఇదే ఈ 3లోనే తిరిగి వస్తున్నాను తప్ప ఈ 3ని వదిలి కాశ్యపు నేను విడిగా ఉంటాను అనే మాట లేనే లేదు. జాగ్రత్త, స్వప్నం, సుషుప్తి. ఈ జాగ్రత్త, స్వప్న, సుషుప్తుల్లో నేను మేల్కొని ఉన్నాను, నేను నిద్రిస్తున్నాను, నేను స్వప్నాన్ని చూస్తున్నాను. ఇప్పుడు స్వప్నంలోకి వెళ్ళినప్పుడు నేను మేల్కొని ఉన్నప్పుడు అన్నప్పుడు నేను అని స్వప్నావస్థలో ఉన్నవాడు, అథవా ఇప్పుడు జాగ్రత్త దశలో మనం ఉన్నాం. ఏమండి, నేను స్వప్నంలో అది చూచాను అంటే స్వప్నంలో ఉన్నవాడిని నువ్వేనా? నీకంటే భిన్నమైన వాడా? ఎందుకంటే నువ్వు జాగ్రత్తలో ఉన్నవాడు. ఇప్పుడు జాగ్రత్తలో ఉన్నవాడు, స్వప్నంలో ఉన్నవాడు ఒకడే అయినట్లయితే ఈ జాగ్రత్తలోనే నువ్వు స్వప్నం కూడా చూడొచ్చు కదా. ఎందుకు చూడట్లేదు అంటే, కాదండి వాడెవడో విడిగా ఉండాలి, వాడికి స్వప్నం చూడడమే వాడికి అలవాటు, వాడు జాగ్రత్తను చూడు. జాగ్రత్తను చూసేవాడికి జాగ్రత్తను చూడడమే అలవాటు, వాడు స్వప్నం చూడడు. మరి అలాగే గాఢ నిద్రలో సమస్తాన్ని మర్చిపోయి ఉండేవాడు, వాడు జాగ్రత్తను చూడు, స్వప్నాన్ని చూడు, వాడంతా మర్చిపోయి వాడు హాయిగా నిద్రిస్తూ ఉంటాడు. అంటే వాడు వేరు, ఎవడి స్వభావాలు వేరు. ఈ స్వభావాలు వేరు కాబట్టి వీళ్ళ ముగ్గురు ఒకళ్ళు కాదు వీళ్ళు. అందువలన వీళ్ళకి పేర్లు ఉన్నాయి, విశ్వ, తైజస, ప్రాజ్ఞులు అని. విశ్వ అనేవాడికి ఈ జాగ్రత్త అవస్థలో ఉండే వాడికి పేరు విశ్వడు, వాడిని విశ్వ. స్వప్నంలో ఉండేవాడికి తైజసుడు అని పేరు. గాఢ సుషుప్తిలో ఉండేవాడికి ప్రాజ్ఞుడు అని పేరు. ప్రాజ్ఞుడు అని మనందరం లోకంలో వాడతాం. ఆయన చాలా ప్రాజ్ఞులండి. అంటే మన అర్థం ఏంటంటే బాగా చదువుకున్నవాడు, చాలా తెలివితేటలవాడని. కానీ అది సరికాదు. ఎందుకంటే ప్రజ్ఞ అని కదా శబ్దం. ఆ ప్రజ్ఞ గలవాడు ప్రజ్ఞుడు కాదు కానీ ప్రాజ్ఞుడైతే, ప్రకర్షేణ అజ్ఞుడైతే ప్రాజ్ఞుడైతే. ఇప్పుడు మనకి సుషుప్తిలో ఉండేవాడు ప్రకర్షేణ అజ్ఞుడు కానీ వాడికి తెలిసినవాడు కాదు, వాడికి ఏమీ తెలియదు. ఒంటి మీద గుడ్డ ఉన్నదా లేదా అని వాడికి తెలియదు. వాడు ప్రాజ్ఞుడు. అంటే ఏమిటి అర్థం? మహామూర్ఖుడు. అంటే ప్రకర్షేణ అజ్ఞుడు మాట. ఆ కలిపితే అప్పుడు ప్రాజ్ఞ. ప్రకర్షేణ తెలుసుకునేవాడైతే ప్రజ్ఞుడయ్యాడు. అంతఃప్రజ్ఞం, బహిఃప్రజ్ఞం, నోభయత ప్రజ్ఞం ఇత్యాదులు ఉన్నాయి కదా ఇక్కడ. వాడు ప్రాజ్ఞుడు. అందువల్ల మన వేదాంత దృష్టిలో ప్రాజ్ఞుడు అంటే ఏమీ తెలియనివాడు. లోకంలో అటువంటి అర్థం ఉన్నది, లోకాన్ని మనం కాదనట్లేదు, కానీ మన అర్థమేదో మనం చూసుకోవాలి కదా. దీని గురించి మనకి లలితాసహస్రనామం బాగా చెప్పింది.
సుప్త ప్రాజ్ఞాత్మిక తుల్య సర్వావస్థా వివర్జిత. దాని ముందర స్వపంతి తైజసాత్మిక, దాని ముందర విశ్వరూప జాగరణి. అందువల్ల జాగ్రత్త దశలో ఉంటూ విశ్వరూప, విశ్వని పేరు విశ్వరూప జాగరణి, స్వపంతి తైజసాత్మిక. స్వప్నాలు చూసేప్పుడు ఆమె తైజస్సు, అంటే ఆ చైతన్యానికి తైజస్సుని పేరు. సుప్త ప్రాజ్ఞాత్మిక. ఇప్పుడు ఈ ముగ్గురు విశ్వ తైజస ప్రాజ్ఞులు, ఇలా వీళ్ళ ముగ్గురు 3 రకములైనటువంటి పనులు చేస్తూ పోతున్నారు. ఎవడు ఏ పని చేస్తున్నాడు అని చూచేవాడు ఒకడున్నాడు. ఇప్పుడు నేను వెలుగుతో ఉన్నాను అని వెలుగుతో ఉన్నవాడిని ఒకడు చూస్తున్నాడు. వీడు వెలుగుగా పనిచేస్తున్నాడండి, వీడు రాస్తున్నాడు, సరిగ్గా రాస్తున్నాడు, వీడు బాగా చదివి దాని అర్థం చేసుకుని హస్తాక్షరం చేస్తున్నాడు అని వాడు గ్రహిస్తున్నాడు. నేను హస్తాక్షరం చేస్తున్నానని వాడు కాదు, ఈ హస్తాక్షరం చేస్తున్న వాడిని చూచేవాడు ఒకడు ఉన్నాడు. అలాగే స్వప్నంలో కూడా ఈ స్వప్నాన్ని చూసేవాడు ఒకడు ఉన్నాడు. అలాగే ఏమీ తెలియకుండా ఉన్నవాడిని చూసేవాడు ఒకడు ఉన్నాడు. అతనికి పేరు వాడు 4వ వాడు. ఈ ముగ్గురులో వాడు కాదు. 4ని తురీయం అని సంస్కృతంలో అంటారు. వాడికి ఏ అవస్థలు ఉండవు, అన్ని అవస్థల్లో మేలుకునే ఉంటాడు. అప్పుడే చూడగలడు కదా. వీడు నిద్రపోతూ ఉంటే వాడు చూస్తున్నాడంటే వాడు కూడా నిద్రపోతే ఇంకెప్పుడు చూసేది, ఎవడు చూస్తాడు? అందువల్ల తుర్య సర్వావస్థ వివర్జిత. ఏ అవస్థలు లేకుండా అవస్థలలో వాడు పడడు, కానీ సమస్తాన్ని సాక్షిభూతంగా చూస్తూ ఉంటాడు. ఆ చూచేవాడు ఎవడైతే ఉన్నాడో వాడే నేను. ఇప్పుడు మరి నేను మేల్కొని ఉన్నాను అన్నప్పుడు ఈ అవస్థలో ఉండే విశ్వుణ్ణి మనం అహంగా కలుపుకొని, ఎలా అయితే దేహాన్ని అహంగా కలుపుకొని నేను వెళ్తున్నాను అని అంటున్నామో, అలాగే విశ్వడితో ఐక్యమైపోయి నేను మేల్కొని ఉంటానండి, నేను ఒక గంటసేపు ఇక్కడ మేల్కొని ఉంటాను అని ఎవడంటున్నాడంటే విశ్వడితో తాదాత్మ్యాధ్యాసాన్ని పెట్టుకుని ఐక్యమైపోయి ఉన్నాడు. అలాగే ఇక నేను కూర్చోలేను, నేను కాసేపలా విశ్రమిస్తాను అని, నేను విశ్రమిస్తున్నాను అని అనేవాడు తైజుడితో అథవా ప్రాజ్ఞుడితో ఐక్యమై, అలా వాడు దాంట్లో ఐక్యమై ప్రవేశిస్తాడు. దీన్ని గురించి ఉపనిషత్తు ఏం మాట్లాడిందంటే, ఒక పెద్ద సముద్రంలో చాలా పెద్ద చేప ఉంది. ఆ చేప క్షణానికి ఆ ఒడ్డుకు వెళ్తుంది, క్షణానికి ఈ ఒడ్డుకు వస్తుంది. స్వప్నాంతంచ బుద్ధాంతంచ అంటే ఇది మహాసుషుప్తిలో ఉండడం, వాళ్ళు ఉన్నట్టు. అదేం చేస్తుంది? క్షణం స్వప్నం చూస్తూ ఉంటుంది, క్షణం మెలుగు వస్తూ ఉంటుంది, మళ్ళా క్షణం స్వప్నంలోకి పోతుంటుంది, మళ్ళా క్షణం స్వప్నంలో వస్తుంది. మనకు కూడా ఒక్కొక్కసారి విచిత్ర అనుభవాలు వస్తాయి. స్వప్నం చూస్తూనే లేస్తూ ఉంటాడు, ఇది నిజమాబద్ధమా అనుకుంటూ ఉంటాడు, మళ్ళా స్వప్నంలోకి వెళ్తూ ఉంటాడు, మళ్ళా జాగ్రత్తలోకి వస్తూ ఉంటాడు. తెల్లవారులు స్వప్నంలోకి జాగ్రత్తలోకి వెళ్ళి వస్తూ ఉండడమే. ఎలా తెల్లవారిందో తెలియదు, తెల్లవారిన తర్వాత ఎంత స్వప్నము ఎంత జాగ్రత్త అని ఏమీ తెలియదు. అటువంటి అవస్థలు కూడా మనం చూస్తూనే ఉంటాం, ఆశ్చర్యమైన అవస్థ. అంటే ఇప్పుడు అహం అనే పదార్థం అపరోక్షం. ఈ అహం అనే పదార్థం దేహేంద్రియ మనోబుద్ధ్యాదులు కావు అని మనకు తెలిసిన తర్వాత కూడా ఇంకా తెలుసుకోవాల్సింది, విశ్వతైజస ప్రాజ్ఞలు కూడా అహం అనేది కాదు. అహం కాని దాన్ని అహం అని అనుకుంటూ ఉంటాము. ఇది కూడా ఒకటి తెలుసుకోవాలి. ఇక వీట్ల ముగ్గురిని ఏం చేస్తున్నాడని సాక్షిగా ఉండి గమనించేటువంటి వాడు శుద్ధమైన అహం. ఆ అహం అపరోక్షం, దానికి అడ్డు ఎవ్వరూ పెట్టలేరు. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ పుస్తకం ఉంటే ఇక్కడ ఎవడైనా అడ్డు పెట్టవచ్చు, మనకి ఇంత దగ్గరలో ఉన్నా కూడా అడ్డు పెట్టవచ్చు. కానీ అహం అనేది ఆ వస్తువుకి అడ్డు ఎవడు పెడతాడు? ఈనాడు మనకి ఒక
శరీరంలో ఉండే ఒక భాగంలో దుఃఖం తెలియకుండా ఉండాలంటే మద్యం ఇంజెక్షన్ చేస్తుంది. అప్పుడు ఆ భాగంలో మనకి అహంతాదాత్మ్యాధ్యాసం రావట్లేదు, అక్కడ ఉండే సుఖ దుఃఖాలు మనకు కనిపించట్లేదు. అలాగే ఒక్కొక్కసారి ఇంద్రియములతో చేయొచ్చు. ఇంకా ఎవరైనా ఇంకా పెద్ద పెద్ద వైద్యాలు చేసి అథవా మంత్రాలు చేసి తంత్రాలు చేసి మనస్సులో కూడా ఏ రకమైనటువంటి సుఖ దుఃఖాలు ఉన్నాయో తెలియకుండా కూడా చేయొచ్చు. బుద్ధిలో ఏం జరుగుతూ ఉందో తెలియకుండా చేయొచ్చు. కానీ అహం అనే దాన్ని ఎవ్వడు అడ్డుపెట్టలేడు. యత్ సాక్షాత్ పరోక్షాత్ బ్రహ్మ. సాక్షి అని అంటేనే సాక్షాత్ ద్రష్టరి సంజ్ఞాయ, సాక్షాత్ చూసేవాడికే. అంటే సాక్షాత్ చూసేవాడంటే అడ్లు పెడితే మాత్రం ఆగేవాడిని కాదు వాడు. ఏ అడ్లు వాడికి పెట్టడానికే వీల్లేదు. ఎందుకంటే వాడు చూడడానికి కళ్ళు కావాలని వాళ్ళేది వాడికి. వాడు కళ్ళ సహాయంతో చూడు. కళ్ళ సహాయంతో చూస్తే నీ కళ్ళకు కట్టలు కట్టచ్చు. వాడు కళ్ళ సహాయంతో చూడు. వాడు చైతన్య బలంతో చూస్తాడు. వాడు చైతన్య బలంతో చూసేవాడిని సర్వత్ర చైతన్యం ఉంటే నువ్వు కట్టే గుడ్డలో కూడా చైతన్యం ఉన్నది, సర్వత్ర చైతన్యం ఉన్నది. ఇక వాడిని ఎప్పుడూ ఆపలేడు, చూస్తూనే ఉంటాడు. ఆ చూడడం అనేది వాడి స్వభావం. ఆ స్వభావం మారదు, అది అలాగే ఉంటుంది ఎన్నాడున్నప్పుడు. అటువంటి అహం అనే వస్తువు అపరోక్షం అనే దాంట్లో మనకి ఎవరికి ఏమీ సందేహం లేదు. మనకి కన్ను ఉండి కూడా ఒకసారి చూస్తాం, కానీ కొద్ది రోజుల తర్వాత మనం చూసేవాళ్ళు అంటే అదేంటో సందేహంగా ఉందంటే అంటే వాడది మళ్ళా దాన్ని గుర్తు తెచ్చుకోలేకపోతున్నాడు. అథవా ఒకసారి అక్కడ 10 రకాల వస్తువులు పెట్టాం, అన్నింటినీ ఒకసారి చూశాడు. అవయ్యా దాంట్లో ఇది ఉందా లేదా అంటే నేను అంతగా గమనించలేదంటే. ఇప్పుడు 10 చూసావు కదా, ఆ చూసినప్పుడు ప్రత్యేకంగా ఒక్కొక్క దాన్ని గమనించే శక్తి లేకపోయింది వాడికి. మళ్ళీ అది కూడా ఒక కష్టం. అంటే ఇవన్నీ కూడా ఇంద్రియాదుల మీద వీటి మీద వస్తే ఇవన్నీ కూడా మనం అపరోక్షం అని అనుకుంటూ ఉంటాం. నా ఇంద్రియం నాకు తెలియకపోవడం ఏంటంటే నాకు అపరోక్షమని. కానీ ఇవన్నీ నిజానికి అపరోక్షాలు కావు. ఇవి ఎప్పుడో ఒకసారి కొంచెం దూరం అవుతూనే ఉంటాయి. అహం అనేది మాత్రం ఎన్నడూ దూరం కానే కాదు. ఆ అహం అనేది వీళ్ళెవరూ కాదు, దేహేంద్రియ మనోబుద్ధ్యాలు కాదు, విశ్వదైస ప్రాజ్ఞుల వాగా కాదు. ఇంతకంటే ఇంకా ఎవరున్నారు? వీళ్ళనే మనం ఆ ఊ మా అనే అక్షరాలతో చెప్తాం. విశ్వుణ్ణి ఆ అని, తైజస్సుణ్ణి ఊ అని, ప్రాజ్ఞుణ్ణి మా అని చెప్తాం. ఈ మూడింటిని వదిలేసి ఎప్పుడైతే నాదంలోకి వెళ్తామో అప్పుడు శుద్ధమైన అహం కనిపిస్తుంది. ఇదే గురించి. అలాగే హ్రీంకారం తీసుకున్నా కూడా హకారము, రా అనే అక్షరము, ఈ అనే అక్షరము, ఇవే విశ్వదైస ప్రాజ్ఞలు. దాని తర్వాత ఏ అనుస్వారం ఉన్నదో, బిందు ఉన్నదో అది అమ్మవారి స్వరూపం. అది తురియ, అది సాక్షి, అది మన ఆత్మ, అది అహం. అలా ఎక్కడికి వెళ్ళి తీసుకున్నా ఇదే విషయం. ఇప్పుడు రామ అని మనం చెప్తాము. ఈ రామ అనే దాంట్లో కొంతమంది ఏం చేస్తారు, రామ్ రా అని దీర్ఘం రాసి దాని పక్కన ఒక అనుస్వారం పెట్టేస్తారు, సున్నా పెట్టేస్తారు. పెడితే ఏమవుతుందంటే రామ్ అవుతుంది. రామ్ అయితే దీన్ని ఏమంటారు, అగ్ని బీజం అని అంటారు. రమ్ అని అంటారు, రామ్ అని కూడా అంటారు. ఈ అగ్ని బీజంలో కూడా రా ఆ అనుస్వారం ఉన్నాయి కదా, దీనిపైన ఏ నాదం ఉన్నదో అది. అంటే ఈ రకంగా ఎక్కడికి వెళ్ళినా తత్వమసి ఇత్యాది మహావాక్యం ఉందో జీవుడు, బ్రహ్మ, ఐక్యము, శుద్ధము ఇదే వస్తాయి. అందులో దీనినే మాండూక్యోపనిషత్తు పూర్తిగా ఈ ఓంకారాన్ని తీసుకునే మాట్లాడడం ఆరంభించింది. విశ్వదైస ప్రాజ్ఞని తీసుకునే పూర్తిగా ఉపనిషత్తు పూర్తిగా ఇది ఒక్కటే విషయం. ఇంకా కథలు లేవు. అనేక ఉపనిషత్తుల్లో కథలు ఉంటాయి. మాండిక్యంలో ఒక్క కథ లేదు, మరొక విషయం లేదు, అజ్ఞానం లేదు, ఏమీ లేదు. విష్ణుడు ఎవడు, తైజసుడు ఎవడు, ప్రాజ్ఞుడు ఎవడు, వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళ ముగ్గురిని మించి అసలు అహం అనేది ఎవడు. ఇంతకంటే ఆ పుస్తకంలో ఏమీ లేదు.
శ్రీరామచంద్రమూర్తి ఆంజనేయుడికి తత్వాన్ని ఉపదేశం చేస్తూ, హనుమా నీకు చాలా పనులున్నాయి, లోకంలో చట్టబెట్టవలసిన కార్యాలు చాలా ఉన్నాయి, నిన్ను పోయి ఇది చదువు ఆ చదువు అంటే లాభం లేదు, అందువల్ల మాండూక్యమేకమేవాలం ముముక్షూణాం విముక్తయే. మాండూక్యం ఒక్కడి చదవడం, ఎందుకంటే ఏమీ ఉంది. ఒకవేళ నీకు సమయం ఉన్నది అంటే దశోపనిషత్తులు పఠించు, ఇంకా సమయం ఉందంటే 32 ఉపనిషత్తులు పఠించు అని ఆ 32 లెక్క ఇచ్చారు. ఇంకా సమయం ఉందంటే 108 ఉపనిషత్తులు పఠించు అని 108 ఇచ్చారు. అనంతమైన ఉపనిషత్తులు ఉన్నాయి, వాటిల్లో ఇలా చేసుకోండి. రాముల వారు హనుమంతుడికి ఉపదేశించినట్టుగా ముక్తికోపనిషత్ అని ఒక ఉపనిషత్, దానిలో ఈ కథంతా కూడా దానిలో చెప్పారు. మాండూక్యం ఒక్కటి అర్థం చేసుకుంటే చాలు. అందువల్ల మన శంకరాచార్యుల వారు వ్యాఖ్యానం చేస్తున్నారు, పరమ గురువుల కృప వలన నేను ఈ మాండూక్యాన్ని తెలుసుకోగలిగాను అన్నారు. పరమ గురువులు అంటే గౌడ భగవత్పాదులు. గౌడ భగవత్పాదులు కేవలం మాండూక్యానికి మాత్రం కారికలు రాసిపెట్టుకున్నారు. ఇంకా ఏ ఉపనిషత్తులకి ఏమీ చేయలేదు, ఏ గ్రంథాలు చేయలేదు. వేదాంతంలో మాండూక్యాలు, శ్రీ విద్యలో చాలా పుస్తకాలు చేశారు ఆయన, అది వేరే విషయం. వేదాంతంలో గౌడపాదులు చేసింది 4 భాగాలుగా చేసి మాండూక్యంలో 4 ప్రకరణాలను రాసి, మూల మాండూక్యం 10 పంక్తులు లేదు, 8 పంక్తులు 9 పంక్తులు, ఎక్కువ ఏమీ లేదు. చాలా సారాతిసారంగా చెప్పేటువంటి గ్రంథము. దానిని అర్థం చేసుకోవడం కష్టమనే విషయం ఉండనే ఉంది, కానీ అది అర్థమైతే ఇంకా అన్నీ అర్థమైనట్లే. కానీ బృహదారణ్యం, ఛాందోగ్యం దాంట్లో ఏమి కథలు ఉన్నాయో, అత్తగారికి కోడలికి తగాదా వచ్చింది, చెప్పుడు కథలు చెప్పడం ఆరంభిస్తే మన వాడకు మించి పెద్దవాడు ఎవరు లేరు, చాలా కథలు చెప్తుంటారు. అవన్నీ ఎన్నో ఉన్నాయి. ఒక ఆయన జనకుడు గొప్ప గొప్ప గోవులను తెచ్చి ఆ గోవులన్నింటికి గిట్టలకి చాలా పెద్ద బంగారంతో తొడుగులు వేసి, కొమ్ములకి తొడుగులు వేసి, మంచి దూడలతో సహా చాలా డబ్బులు పెట్టి చాలా గోవులను ఒక చోట కూర్చోబెట్టి, అయ్యా మీ అందరిలో నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి బ్రహ్మ విషయకంగా, మీలో బ్రహ్మిష్ఠులు ఎవరో వారు నాకు ఈ గోవులన్నీ తాను తీసుకుని వెళ్ళి నాకు సమాధానాన్ని చెప్పవలసింది. మీలో బ్రహ్మిష్ఠులు ఎవరో వారు ఈ గోవులు తీసుకుని వెళ్ళి సమాధానాన్ని చెప్పాలి. ఎవరికి వాళ్ళకి గోవుల్ని చూస్తే తీసుకెళ్ళాలని అనిపిస్తున్నది, కానీ ప్రశ్నకి సమాధానం చెప్పడం ఇదట్లకు ఏదో తేడంటే తేడచ్చు, ప్రశ్నకి సమాధానం ఏంటి? మా చిన్న వయస్సులో ఒక సన్యాసి ఒక చోట ఉంటూ ఉండేవాడు. ఆయన సాయంకాలం 4-5 దగ్గర నుంచి కిటికీ తీసి చూస్తూ ఉండేవాడు. మాకు ఇంకా ఉపనయనం కాలేదు. మేము 5-6 రోజులు అయిన తర్వాత, ఏమండి 4 గంటల తర్వాత కిటికీ తీసి 5 నిమిషాలకు ఒకసారి చూస్తూ ఉంటాను, మీకు ఏం కావాలో చెప్తే మేము చెప్పేస్తాం కదా, మీరు ఎందుకు ఇది కష్టపడతారు అని అడిగాం. కానీ పిల్లల సూర్యుడు ఉన్నాడా వెళ్ళాడా అని చూస్తున్నాను. అంటే సూర్యుడు వెళ్తే మీకు లాభం ఏంటి, ఉంటే నష్టం ఏంటి, ఏమిటి చూద్దామని. మధ్యాహ్నం తెచ్చుకున్న భిక్ష ఏదో కాస్త పెట్టుకున్నాను, ఆ సూర్యుడు వెళ్ళిపోతే అది కాస్త కొడుకోమంటే ఇక నాకు ఇంకా పని ఏం లేదు, ఎందుకంటే అంత కష్టం మీకు, ఒక రాత్రి కావాలంటే ఇక్కడ ఉంది. ఏదైనా గ్రామాల్లో వెళ్తే ఏ పూట ఆ పూట ఫ్రెష్గా దొరుకుతుంది. కానీ కష్టం ఏంటంటే ప్రతి వాళ్ళు మాయ అంటే ఏమిటి, అజ్ఞానం అంటే ఏమిటి, అవిద్య అంటే ఏమిటి, జీవుడు అంటే ఇన్ని ప్రశ్నలు వేస్తారు, నాకేమీ తెలియవు. సిటీల్లో కూర్చుంటే ఒకే ఒక సమయంలో పెడితే
వాళ్ళు కరెక్ట్గా పంచువాలిటీగా వెళ్తే పెట్టేస్తారు. అందువల్ల ఇప్పుడు ఇది బాగా పెద్ద కష్టంగా ఉంది, అక్కడ వెళ్ళాలంటే ఏదో ఒకటి పరిశీలన చేస్తారు. అలాగే ఇప్పుడు ఈ ప్రశ్నలు అంటే మనకి తెలిసినంత వరకు మనం మాండూక్యంలోంచి తెలుసుకున్నట్టయితే మనకి అన్ని తేలికగా ఉండిపోతుంది, అది చాలు. కానీ అంతగా తెలియడానికి కష్టం. అందువల్లనే అనేక ఉపనిషత్తులు కూడా మనం చదవడం. ఇక్కడ ప్రకృతంలో ఏతత్ అనే శబ్దానికి అర్థాన్ని చెప్తూ అపరోక్షమైనటువంటి అహం అనేటువంటి పదార్థం ఏతత్ అని ఆచార్యుల వారు అథవా అని రాశారు. ఆ పంక్తి కనిపించింది కదా, ఏతత్ అంటే అపరోక్షతయా అహమితి ప్రతీయమానం జీవ చైతన్యం త్వం పదార్థ వాచ్యార్థ. త్వం పద వాచ్యార్థ. తత్వమసి అనే వాక్యంలో త్వం అనే దానికి జీవుడు అని అర్థం, జీవ చైతన్యం. ఈ జీవ చైతన్యం ఉన్నప్పుడు చైతన్యానికి జీవ శబ్దం పక్కన ఉన్నప్పుడు అది విశేషణం కాదు, అది కేవలం జీవ అనేది చైతన్యాన్ని చూపించేదే తప్ప దానికి సంబంధం ఏమీ లేదు, ప్రాణధారణ సంబంధం దానికి లేదు. ఇక దీని తర్వాత ఏతత్ తర్వాత తత్ ఉన్నది కదండి. తత్ అనే దానికి మనకి తెలియనటువంటి బ్రహ్మ ఏదైతే ఉన్నదో, అంటే మనకి తెలిసి కూడా తెలియదు అని మనం అనుకుంటున్నాం, అది ఏదో మనకేం తెలియదు అని అనుకుంటున్నాం. అది మనకి తెలియదు అని అనుకునేటువంటి పరోక్షతయా ప్రతీయమానం ఈశ్వర చైతన్యం తత్పదవాచ్యార్థ. జీవ చైతన్యం త్వం పదానికి అర్థము, ఈశ్వర చైతన్యం తత్పదమునికి అర్థము. ఇప్పుడు ఏతత్తదితి అని ఇతి ఉంది కదా, ఇతి అంటే ఏవా అని అర్థం. ఇతి అనే శబ్దానికి అర్థం ఏంటండి? ఏవా. ఇతి శబ్ద ఏవకారార్థ. ఏవా అనే శబ్దానికి ఏమిటి అర్థమో అదే ఇతి శబ్దానికి కూడా అర్థం. అంటే ఇప్పుడు ఏమైంది? త్వం తదేవ అనేది కదండి. ఏతత్తదితి అని అంటే ఏతత్ అంటే అహం, త్వం అది అహం అన్నా త్వం అన్నా ఒకటే కదా. ఇప్పుడు ఏతత్ అంటే అహం అని అర్థం. దాన్ని గురువుగారు చెప్పేప్పుడు త్వం అని వాడాడు. మనంగా చెప్పుకున్నట్టయితే అహం బ్రహ్మాస్మి అంటాం, గురువుగారు చెప్పేటైతే తత్వమసి అంటారు. అందువల్ల ఇప్పుడు ఎవడు మాట్లాడుతున్నాడని చూసుకోవాలి తప్ప దాంట్లో అర్థంలో భేదమేం లేదు. అందువల్ల ఏతత్ తదేవా అంటే త్వం తదేవా, నీవు ఆ పరమాత్మవే. అంటే ఇప్పుడు మనం కొత్త ఊళ్ళో ఎవరింటి అడ్రస్ వెతకడానికి వెళ్ళి ఎండలో చాలా కష్టపడి ఎక్కడో అరుగు మీద కూర్చున్నాం. ఇంతలో తలుపు తీసి వాళ్ళు వచ్చి ఏమిటండి ఏం కావాలని అడిగారు. ఏదో మనం చెప్పాం, ఇదిగో ఈ రామయ్య గారు కావాలి. ఇదే కదా రామయ్య గారి అంటే మనం అక్కడ అరగంట నుంచి కూర్చుని రామయ్య గారిని వెతకాలి అనుకుంటున్నాం. రామయ్య గారిలో మనకు ప్రాప్తం కాలేదు అనుకున్నాం, రామయ్య గారిలోనే కూర్చున్నాం మనం. అది మనకి రామయ్య గారిలో తెలియదు మనకి. అలాగే మనం శుద్ధ బ్రహ్మలమై ఉండి నేనే శుద్ధ బ్రహ్మను తెలియనప్పుడు దాన్ని గుర్తు చేశారు. ఏతత్తదితి అంటే ఏతత్తదేవా, అది ఏకారార్థ. తథాచ అంటే ఇందువల్ల ఇప్పుడు దీనివల్ల సారాంశం ఏంటంటే తథాచ వాది భేద సిద్ధాంత అనూదిత. అంటే వాదులు ఇప్పుడు మనకి 12 మంది మన దగ్గర ఉన్నారండి. 12 మంది మన దగ్గర ఉన్నారు. నాస్తిక దర్శనాలు 6, ఆస్తిక దర్శనాలు 6, షడ్ దర్శనాలని పేరు. దర్శనం అనే శబ్దానికి అర్థం ఏంటంటే సాక్షాత్కార సాధన. అంటే ఇంతమంది కూడా ఆత్మసాక్షాత్కారం గురించి మాట్లాడేవాళ్ళే, కానీ వారి వారి అభిప్రాయాలు వేరుగా మాట్లాడుతుంటారు. దాంట్లో నాస్తికులు 6, వాళ్ళు కూడా ఈ దర్శనాల గురించి మాట్లాడతారు. బౌద్ధులు, జైనులు, చార్వాకులు, మాధ్యములు, దైగంబికులు, ఆర్హతులు అని వాళ్ళు మాట్లాడుతుంటారు. మన వాళ్ళల్లో న్యాయులు, నైయాయికులు, వైశేషికులు, సాంఖ్య
మతం వారు, యోగ మతం వారు, మీమాంసకులు, వేదాంతులు అని వీళ్ళు 6. ఇప్పుడు వీళ్ళందరూ దీని గురించే జీవుడు ఎవరు, బ్రహ్మ ఎవరు, వీళ్ళిద్దరికీ ఎంత తేడా ఉంది, వీళ్ళిద్దరూ తేడా ఉండి కూడా ఒకటిగా ఉండేవాళ్ళు, సరసా తేడా ఉన్నవాళ్ళు వాళ్ళ అభిప్రాయాలు చెప్తూ ఉంటారు. అందువల్ల వాదిభేద సిద్ధాంత అనూదిత. అంటే ఇప్పుడు ఏతత్ ఇది అనే దానివల్ల ఈ మొత్తం ఎంతమంది ఏ వాదులు ఏమేమి సిద్ధాంతాలు చెప్తున్నారో దానంతా కూడా అనువదించడం జరిగింది. ఎలా అనువదించారు, ఇప్పుడు ఎక్కడ ఏం అనువదించారు మనకేం అర్థం కాలేదు కదండి. ఇక ఆయనే చెప్పడం ఆరంభించారు. ఎలా అనువదించారంటే సాంఖ్యమతంలో, ఇప్పుడు సాంఖ్యమతంలో ఏమవుతుంది, జగత్తుని సృష్టించేవాడు పరమాత్మ కాడు వాళ్ళ మతంలో. సాంఖ్యమతంలో జగత్తుకి సృష్టికర్త పరమాత్మ కాడు. మరి ఎవరండి, ప్రకృతి వాళ్ళకి కర్త్రి అని చెప్తారు వాళ్ళు. ప్రకృతి జగత్కర్త్రి. వాళ్ళ మతంలో జీవులు ఒకళ్ళు కాదు. మనమేముంటాము, దేహాలు వేరు కానీ చైతన్యంలో వేరు లేదు. ఎలాగైతే ఈ ఇల్లు ఆ ఇల్లు అనే భేదంలో ఆకాశంలో గోడల వల్ల తేడా ఉన్నప్పటికీ ఆకాశంలో తేడా లేదు, అలాగే దేహముల్లో తేడా ఉన్నా చైతన్యముల్లో తేడా లేదు అని మనం చెప్తాం. సాంఖ్యమతస్థులు అలా చెప్పరు. అనేక జీవులు, ఎందుకంటే ఒకే జీవుడు అయినట్లయితే ఒకడికి మోక్షం వస్తే అందరికీ మోక్షం కావాలి కదండి. ఒకడు బద్ధుడైతే జ్ఞానులు కూడా బద్ధులు కావాలి కదా అని వాళ్ళ యుక్తి. ఆ యుక్తితో వాళ్ళు ఏం చేస్తారు, జీవుడు అనేక రకము, జీవులు ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు, ఎన్ని దేహాలు ఉన్నాయో, చీమదేహాలు కానీ దోమదేహాలు కానీ ఎన్నైనా సరే ఎన్ని దేహాలు ఉన్నాయో అన్ని జీవులు విడిగా ఉన్నారు అని సాంఖ్యమతస్థుడు చెప్తారు. అందువల్ల జీవో నానా. ఈ జీవుణ్ణి గురించి కొంతమంది జడమని చెప్పేవాళ్ళు ఉన్నారు, మళ్ళీ వాళ్ళలో చాలామంది ఉన్నారు. సాంఖ్యమతస్థులు చేతనుడు అని అంగీకరిస్తారు. అందువల్ల నానా అంటే నానా అనే శబ్దానికి అనేకము అని అర్థం. అందువల్ల మన వాళ్ళు నేహ నానాస్తికించన, ఇక్కడ అనేకము లేదురా అని మనకు ఉపనిషత్తు నేహ నానాస్తికించన. నానా అంటే అనేకత్వము లేదు. వీళ్ళు ఆ జీవుడు నానా అనేకము అని చెప్తారు. అది చేతనుడు అని చెప్తారు. అలాగే వాడు ఫలాన్ని అనుభవించేవాడు అని కూడా సాంఖ్యులు అంగీకరిస్తారు. వేదాంతులు చెప్తారు వాడు భోక్త కాడు, భోక్త అయిన వారు వేరు, వీడు భోక్త. అందువల్ల వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ మతంలో సాంఖ్య మతంలో అసలు ఈశ్వరుడే లేడు. ఎందుకంటే జగత్తును సృష్టించడానికి వాళ్ళ దగ్గర ప్రకృతి మహాతల్లి ఉన్నది, జీవులు చాలామంది ఉన్నారు, వారు చేసుకున్న ఫలాన్ని వారు అనుభవిస్తున్నారు. ఇప్పుడు ఈశ్వరుడు మనకి ఎందుకు కావాలి, ఫలాన్ని ఇవ్వడానికి కావాలా, సృష్టిని తయారు చేయడానికి కావాలా, రక్షించడానికి కావాలా. ఈశ్వరుడితో ఇప్పుడు మనకి తెలియనటువంటి ఈశ్వరుడిని మనం క్రియేట్ చేశాం. ఈశ్వరుడు అని ఇప్పుడు ఎక్స్ మనమే ఏదో ఒకటి పెట్టుకోవాలి, అలా పెట్టుకుంటే కానీ మనకు ఒక ఆన్సర్ రాదు. అంటే ఈశ్వరుడు అని ఒకటి పెట్టుకున్నాం, లేకపోతే ఈ ఇంతలా సృష్టికి ఎవడండి కర్త, మీరు కాదు, నేను కాదు, మా తాతగారు కాదు, మీ తాతగారు కాదు, ఎవడో కూడా ఉండాలి కదా. ఆయన ఈశ్వరుడై ఉండాలి, సర్వజ్ఞుడై ఉండాలి, ఆయనే దీన్నంతా సంరక్షిస్తూ ఉండాలి, ఆయనే ఈ దీంట్లో ఉన్న జీవులందరికీ ఆయనే ఫలాన్ని ఇస్తూ ఉండాలి అని మనం ఒక ఈశ్వరుడిని కల్పించుకున్నాం. వాళ్ళకి ఈశ్వరుని కల్పించేటువంటి అవసరం వాళ్ళకి లేదు. ప్రకృతి అంతా నడిపిస్తున్నది, సృష్టిని చేస్తున్నది, సృష్టిని రక్షిస్తున్నది. జీవులందరూ వాళ్ళు చేసిన కర్మలతో వాళ్ళ ఫలాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు. ఈశ్వరుడికి ఏమిటి పని? అందులో ఈశ్వరుడు అంటూ ఎవడు లేడు. ఎవడి కర్తవ్యాన్ని వాడు చూసుకుంటే చాలు. ఆ కర్తవ్యాలు రాసినందుకు పుస్తకాలు ఉన్నాయి. ఈ పుస్తకాన్ని అంగీకరిస్తారు వాళ్ళు. బౌద్ధులైతే వేదాన్ని అంగీకరించారు, కానీ సాంఖ్యులు వేదాన్ని అంగీకరిస్తారు. ఆ వేదాన్ని
అనుసరించి వచ్చినటువంటి మన్వాద స్మృతులను అంగీకరిస్తారు. మన దగ్గర పుస్తకం ఉన్నది, ఏది ఎవడు చేయాలి ఏది ఎవడు చేయకూడదని తెలుసు, అది చేస్తాడు, ఆ ఫలాన్ని అనుభవిస్తాడు. ఈశ్వరుడితో పనేడు మనకి. అందులో ఈశ్వర ఏవ నాస్తి అని వాడన్నారు. ఇక ఈ మతాల్లో కొంతమంది భక్తులు ఉన్నారు కదండి, ఆ భక్తుల్ని భగవంతుడికి సంబంధించిన వాళ్ళని భాగవతులు అంటారు. మన ఊళ్ళో ఇంతకుముందు భాగవతులు వచ్చేవాళ్ళు, కాళ్ళకు గజ్జలు పెట్టుకుని, నెత్తి మీద ఒక బిందె పెట్టుకుని, చేతులు పెట్టుకుని భగవన్నామం చేసుకుంటూ ధనుర్మాసంలో వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడా కనిపించట్లేదు ఎవరు, అంటే ఎవరికి సమయం లేదు. ఈ నాటకాలను వేసుకోవడానికి ఎవరికి సమయం, గుప్పుడు బియ్యంతో అయ్యేదేవుడు. అందువల్ల ఇప్పుడు భాగవతమతేతు గుణీ సర్వవిత్ ఇది శృతే నిత్యగుణ విశిష్టాత్ పరమేశ్వరాద్ విష్ణో జీవానాం ఉత్పత్తి వినాశవత్వేన అనిత్యత్వాత్ సైవ భగవాన్ పారమార్థిక ఏక అని వాళ్ళంటారు. ఏమిటి అక్కడ వాళ్ళకి శృతి ఏమిటి? గుణీ సర్వవిత్, సమస్తము తెలిసినవాడు, ఆయన గుణం అనేక గుణములు కలవాడు. వాళ్ళు నిర్గుణాన్ని అంగీకరించరు భక్తులు. ఎందుకంటే నిర్గుణాన్ని అంగీకరిస్తే భక్తి ఎలా చేయగలరండి? వాళ్ళకి భక్తి చేయాలి అంటే చిన్న పిల్లవాడులాగా కనిపించాలి, లేదా యువకుడిలాగా కనిపించాలి, లేదా గురువులాగా కనిపించాలి, లేదా స్నేహితుల్లాగా కనిపించాలి. ఏదో ఒక గుణం ఉండాలి ఆయనలో. గుణం లేకపోతే భక్తి చేయలేదు. అందువల్ల వాళ్ళు ఆ గుణాన్ని, మనం కూడా గుణాన్ని అంగీకరిస్తాం, కల్పిత గుణాన్ని అంగీకరిస్తాం. వాళ్ళు అలా కాదు, నిజమైన గుణం అది గుణి. అందువల్ల నిత్య గుణ విశిష్ట అంటే ఆయన దగ్గర ఉండే గుణం ఇవాళ ఉండడం రేపు పోవడం లేదు. మన ఇంట్లో పిల్లవాడు ఒక 3-4 సంవత్సరాలు, మహా అయితే 5-6 సంవత్సరాలు బాల్యంగా ఉంటాడు. దాని తర్వాత పెద్దవాడు అయిన తర్వాత అరే నీలో బాల్యమే లేదేమిట్రా అంటే వాడేం చేస్తాడు? అది పోతుంది. అది నిత్యము ఉండే గుణం కాదు. భగవంతుడు ఈనాడు కూడా బాలకృష్ణుడే. బాలకృష్ణుడిగా చూసే వాళ్ళకి ఇవాటికి కూడా చేతిలో వెన్నబద్ద పెట్టుకుని అలాగే ఉన్నాడు. అంటే ఎవడికి ఏ రకమైన భావం ఉంటుందో ఆ రకమైన భావంలో నిత్య గుణ విశిష్టుడు. నిత్యం ఒకే రకమైన గుణం. ఈ పరమేశ్వరుడు ఈయనకే వ్యాపకమైనటువంటి వాడు కాబట్టి విష్ణు అని పేరు. ఈ విష్ణువు దగ్గర నుంచి జీవులందరూ పుడతారు, జీవులు మళ్ళా ఆయనలోనే వెళ్ళి కలుసుకుంటారు అని వాళ్ళ. మన వేదాంతులు జీవులు పుడతారని చెప్పరు, జీవ సృష్టి లేదు. జీవుడు నిత్యమైన వాడు, జీవో నిత్య అని కదండి, జీవుడు నిత్యుడు. కానీ వాళ్ళందరూ జీవులందరూ ఆ పరమాత్మ నుండి పుడతారు, మళ్ళా ఆ పరమాత్మ దగ్గరికే వాడు వెళ్ళిపోతారు. అందువల్ల జీవులందరూ అనిత్యులు కాబట్టి నిజానికి ఉన్నది భగవంతుడు ఒకడే, పారమార్థిక ఏక ఏవ అని వాడు చెప్తారు. అంటే ఇప్పుడు సాంఖ్య మతం వెళ్తే అక్కడ వేరు, భాగవత మతంలోకి వెళ్తే వేరు. ఈ ఇద్దరూ చెప్పినటువంటి ఉభయవాది సిద్ధాంతస్య ఇప్పుడు ఇది ఉపనిషత్తులు ఈ 2 సిద్ధాంతాల్ని నిరాకరణం చేస్తాయి. ఔపనిషదమతే నిరస్తత్వాత్ అనగా మన అద్వైత మతంలో ఈ రెంటినీ నిరసించాం. ఈశ్వరుడే లేడు అన్నదాన్ని నిరసించాం. ఈశ్వరుడు ఒక్కడే ఉన్నాడు, జీవుడు లేడు వీడరు. వాడే ఉంటారు, అనేక జీవులు ఉన్నారు, ఈశ్వరుడేనే వాళ్ళు కాదండి, జీవులే లేరు, ఈశ్వరుడే ఉన్నాడని వీళ్ళు. ఇది కదా వీళ్ళిద్దరి మతం. ఇది మనం ఏం చేస్తున్నాం? అలా కాదు నాయన, జీవుడే ఈశ్వరుడు అని మనం చెప్తున్నాం. జీవుణ్ణి చూసి ఈశ్వరుడు లేదనేవాడు ఒకడైతే, ఈశ్వరుని చూసి జీవుడు లేదనేవాడు ఒకడైతే అలా కాదు. జీవుడే ఈశ్వరుడు, ఈశ్వరుడే జీవుడు. ఇది వేదాంతి మతం. అందువల్ల తదుభయ విధయ అనిర్దేశ్య అంటే ఇప్పుడు ఏమిటి అర్థము? ఆ 2 సిద్ధాంతములతో చెప్పేటువంటి నిర్దేశము తప్పు. ఆ జీవుడే పరమాత్మ అని చెప్పాలి, ఆ పరమాత్మే జీవుడని చెప్పాలి. వాళ్ళ 2 సిద్ధాంతములతో చెప్పేది అది నిజమైంది కాదు.
ఎలా పట్టుకొచ్చారో చూడాలి. ఏతత్తదితి అనిర్దేశ్య. మన వాళ్ళు అంటారు వ్యాఖ్యాత వేత్తి నో కవి అంటారు. కవి ఒక శ్లోకం రాస్తాడండి, దానికి ఒక ఆయన అర్థం చెప్తూ ఉంటాడు. అర్థం చెప్పే ఆయన ఏవేవో అర్థాలు చెప్తే కవి గారిని ఏమంటే మీరు ఈ అర్థాలన్నీ తలుచుకుని రాశారా అంటే, నేను అవేం తలుచుకోలేదండి, నేనేదో రాశానంటే. అంటే వీళ్ళ కామెంట్రీలు అలా ఉంటాయి. కానీ ఆ కామెంట్రీల్లో మనకి ఏదైనా ప్రమాదం వచ్చేస్తే అప్రామాణికత అయితే మనకి తప్పు, దానిలో మనకి స్వారస్యం ఉంటే తీసుకోవచ్చు, అది కూడా మంచిది. రాజుగారి పెద్ద భార్య మంచిది అన్నాడు ఎవడో అనగానే దీనికి ఒక ఆయన అర్థం లాగాడు. ఓహో చిన్న భార్య నుంచి మీరు చెప్తున్నారా, చిన్న భార్య గురించి మాట్లాడలేదు అంటే ఆవిడ మంచిది అంటే అర్థమేమిటి, అర్థమేమిటి నీకు ఎదురు అందులో వ్యాఖ్యానం చేసేవాడు. అలాగే ఏతత్తదిత్యనిర్దేశ్య అంటే ఏతద్ అంటే అనేక జీవులే అని సాంఖ్యమతులు చెప్తే, తదని ఈశ్వరుడు ఒక్కడే ఉన్నది అని భాగవతంలో చెప్తే అలా చెప్పడానికి వీలు లేదు, ఇద్దరు ఒకడే అని. ఏతత్తదితి ఏతత్ తదేవా. ఏతదంటే జీవ చైతన్యం, తదనే దానికి ఈశ్వర చైతన్యం, రెండు ఒకటే నాయనా, రెండు ఒకటే. ఇది చెప్పడానికి వచ్చింది. ఇప్పుడు మనం ఈ అథవా దగ్గర నుంచి మనకి ఒక 3 లైన్లు ఉన్నాయనుకోండి, దీన్ని ఈ రకంగా అర్థం చేసుకోకుండా తొందరగా కూడా చెప్పేసేయచ్చు, ఏం నష్టం లేదు. కానీ వంట పడుతుందా? ఇప్పుడు కొంతవరకు వంట పట్టినట్లుగా ఉన్నది, కానీ వంట పట్టింది ఎన్నాళ్ళు చూస్తుందో మనకు తెలియదు. మళ్ళీ మర్చిపోకుండా దీన్ని ఇలాగే చూసుకుంటూ ఉండాలి. అనిర్దేశ్య అంటే ఇప్పుడు దీనికి అర్థమేమిటో ఇక పైన చెప్తున్నారు. పరమార్థ సచ్చిదానంద రూపతయా ఛాందోగ్యగత దేవతా శబ్దార్థస్య ప్రతిపాదనాదితి భావ. ఇప్పుడు భావం ఏమిటి? ఇంత విషయాన్ని చెప్పారే, దీనికి భావార్థం ఏమిటి అంటే ఆయన రాస్తున్నారు, జీవుడిలో ఉండేటువంటి ప్రాణధారణం అనే క్రియ కానీ, అథవా అసర్వజ్ఞత్వం అనేటువంటి గుణం కానీ, దుఃఖిత్వం కానీ, వీటన్నిటినీ కూడా దేహాది ధర్మములుగా తీసుకుని వాటన్నిటినీ పక్కన పెట్టేస్తే ఈశ్వరులో ఉండేటువంటి సర్వజ్ఞత్వం కానీ, సర్వశక్తిమత్వం కానీ, అవన్నీ కూడా ఈశ్వరీయ దేహ సంబంధాలుగా తీసుకుని పక్కన పెట్టేస్తే పరమార్థత ఈ రెండుల్లో ఉన్నది ఏమిటంటే సచ్చిదానంద రూపతయా. ఇప్పుడు దీనినే దేవత అని అంటారు. ఛాందోగ్యంలో సేయం దేవతైక్షత. దేవత దేవత అనేది అర్థం స్వయం ప్రకాశవతి, అంటే స్వయం ప్రకాశమైన చైతన్యానికి దేవత అని పేరు. ఆ దేవతా శబ్దార్థమే ఇక్కడ ప్రతిపాదితమైంది. దేవత అన్నప్పుడు ఏమండి ఈ సగం ముక్కలు తీసేసి దేవత అంటాను వీల్లేదు. ఇదంతా అన్ని చైతన్యాలు కలిపి అఖండ చైతన్యానికే దేవత అని పేరు. ఆ దేవత అనే పేరులో జీవుని నేను విడి చేస్తానంటే ఏమిటి అర్థం? విడి చేయడానికి వీల్లేదు. సమస్తము కలిపి అఖండ చైతన్యం. దీన్ని అసలు విడి చేయడానికి కలపడానికి ముక్కలు అయితే కదా, నీవు ముక్కలైనట్లు భావించావు తప్ప నిజంగా ఇది ముక్కలు కాలేదు. అది ఎప్పుడూ అఖండంగానే ఉన్నది. ఇది దీనికి భావము అని మళ్ళా ఇంకొక కల్పం కూడా చెప్తే వారికి ఒక తృప్తి, చెప్పేవారికి ఒక తృప్తి రావాలి. ఎందుకంటే ఇంకా పైన కూడా ఆయన అథవాలు చెప్పగలడు, కానీ వీళ్ళు ఎంతకంటే తట్టుకోలేరు పాపం, అనుగ్రహంతో వదిలేశాడు. ఇంకొక చివరి కల్పం పడింది అథవా, మళ్ళా అథవాలకు వచ్చాడు. తటస్థ ఈశ్వరవాది కాణాదాది సిద్ధాంతవత్. కాణాదులు అంటే ఇప్పుడు మన నైయాయికులని వైశేషికులని మనం చెప్పుకున్నాం కదండి. వాళ్ళల్లో కాణాదులంటే ఒక్కొక్క గింజ ఏరుకుని తినేవారు కావాలి. పొలాల్లో పంటలు వచ్చిన తర్వాత నూర్చుకుని
ఊడ్పులు చేసి బస్తాల్లోకి ఎత్తుకుని మొత్తం ధాన్యం అంతా తీసుకెళ్ళిపోతారు. పెసలు కానీ, కందులు కానీ, బియ్యం పొడ్లు కానీ తీసుకెళ్ళేటప్పుడు ఎంతో కొంత వద్దంటే అక్కడక్కడ పడిపోయి ఉంటాయి. అవన్నీ ఏరుకొని వాళ్ళు జీవనం చేశారు. అలా జీవనం చేసి ఎంతో పెద్ద పుస్తకాలు రాసి అవన్నీ శిష్యులకు చెప్పి ఆ సిద్ధాంతం ఇవాళ మనందరికీ అందించారు. వాళ్ళు కాణాదులు. ఆ కాణాదుల సిద్ధాంతం ఏమిటి అంటే ఈశ్వరుడు తటస్థుడు. తటస్థుడు అంటే ఏమిటి? ఏమీ చేయడు. ఆయన ఏమీ చేయడు. లోకంలో ఏది కొట్టుకుపోతున్నా, ఏది పడిపోతున్నా ఏమీ పెట్టచ్చు. ఏంటంటే నేను తటస్థుడు, ఏమీ సంబంధం లేదు. ఎందువలంటే ఏ జీవుడు ఏ పుణ్యపాపాలు చేస్తున్నాడో వాడు అవి అనుభవిస్తున్నాడు. ఈశ్వరుడు అనుగ్రహించడానికి ఆగ్రహించడానికి ఈయనెవరి మధ్యలో. ఎందుకంటే వాడు సత్కర్మ చేయకపోతే ఈయన అనుగ్రహించగలదా? వాడు దుష్కర్మ చేయకపోతే ఈయన ఆగ్రహించగలదా? వాడి సత్కర్మతో వాడు బాగుపడుతూ ఉంటే, వాడి దుష్కర్మతో వాడు చెడుతూ ఉంటే, ఇప్పుడు ఈశ్వరుడు చేసే నిగ్రహాలు ఏమున్నాయి? అందువల్ల ఈయన తటస్థుడు. కానీ ఈశ్వరుడు ఉన్నాడు అని మాత్రం అంగీకరిస్తాడు, లేడని చెప్పరు సాంఖ్యుల్లాగా. కానీ ఇదే విచిత్రం, వాళ్ళకి తోచిన మతాలు ఇవన్నీ కూడా. అందువల్లే ఆచార్యులు వారు ఏం చేశారంటే వీటన్నిటినీ చూసి అసలు శృతి ఏం చెప్తున్నది, ఈశ్వరుని అనుగ్రహంతో మనకు వచ్చినటువంటి శృతి ఏం చెప్తున్నది అని శ్రౌత సిద్ధాంతం అద్వైత సిద్ధాంతంగా విభజించింది. అద్వైత సిద్ధాంతం అనేది శంకరాచార్యం చెప్పింది కాదు, వ్యాసాచార్యం చెప్పింది కాదు, శృతి చెప్పింది. ఇప్పుడు అందరికీ శృతే ప్రమాణం. కానీ ఆ శృతుల్లో వాళ్ళు ఒక మూడు చూశారు. దీనికి విద్యారణ్య స్వాముల వారిని ఒక మహాత్ములు ఉన్నారు. ఆయన ఏం చేశారు? దర్శన సంగ్రహం అనే పుస్తకం రాశారు. మొత్తం అన్ని దర్శనాల గురించి ఆయన చాటలతో చెరిగేశారు, జల్లెడితో జల్లించేశారు. చక్కగా ఆయన ఏమంటారంటే, అనేక మంది అంధులు మనం ఏనుగును చూడాలి అని వెళ్ళేవాడు. అందరూ అంధులు. వీడు వెళ్ళే వాటికి మామూలు వాడు ఏనుగుని ఎక్కడో ఒక చోట నిల్చోబెట్టి అయ్యా మీరు చూసుకోవచ్చు అన్నాడు. ఒకడే విషయాలు వెనకాల నుంచి వెళ్ళి తోకను వచ్చుకొని, నాకు అర్థమైపోయిందయ్యా, ఏమీ లేదు, చీపిరి కట్టే ఏనుగంటే అది చిన్నగా ఉంది, దాని జుట్టు చాలా బిరుసుగా ఉంది, అది ఏదో సగం అరిగిపోయినటువంటి చీపిరిలాగా ఉన్నది. వాడు చూసినటువంటి ఏనుగది. ఒకడు కాళ్ళు పట్టుకున్నాడు, నాకు తెలిసిందండి అరటి స్తంభమే ఏనుగని అనుకోడు. ఇంకొకడు చెవులు పట్టుకున్నాడు, అరే చాటయ్యా అది ఏనుగంటే. ఇప్పుడు వీళ్ళు చెప్పింది అబద్ధమందమా నిజమందమా? ఎందుకంటే వీళ్ళు ఏదో ఒకటి చూశారు, అది ఏనుగుకి సంబంధించి చూశారు. సర్వాత్మన అబద్ధం కాదు, కానీ అది మాత్రం ఏనుగు కాదు. ఇప్పుడు ఎవడికైతే కళ్ళు ఉంటాయో వాడు సమస్తమైనటువంటి దానికి శిరస్సు, కర్ణములు, శ్రోత్రములు, పాదములు, దానికి ఉండేటువంటి శుణ్ణిక అంటే తొండము, పుచ్చము, పొట్ట అన్నిటినీ కలిపి ఎవడైతే చూశాడో వాడు తెలుసుకున్నది వాస్తవం. ఇప్పుడు ఈ దార్శనికులందరూ ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఒక్కొక్క దృష్టితో చూచి ఒక సిద్ధాంతాన్ని చెప్తున్నారు. ఆచార్యులు వారు ఏం చేశారంటే సర్వాత్మన చూచి వీరు ఒక సిద్ధాంతాన్ని, నాయన ఇది వాస్తవమైన శృతి యొక్క ఆంతర్యం ఇది అని మీరు చెప్పారు. అంటే ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారంటే వివాహాదులలో మీరు ఎప్పుడైనా చూశారో లేదో మతత్రయం అని సంభావనలు ఇస్తూ ఉంటారు. వివాహాది ఉపనయనాదుల్లో అదంతా ఉండేది, ఇప్పుడు అందరూ మర్చిపోయినారు. ఇప్పుడు అవేమీ ఎవరికి గుర్తులు. ఇంట్లో సదస్యం చేసేవాళ్ళు, చాలా సంతోషంగా చేసేవాళ్ళు, వచ్చిన వాళ్ళందరికీ గంధాలు పూసేవాళ్ళు, ఇత్తళ్ళు పూసేవాళ్ళు, విసిరేవాళ్ళు, సదస్యాలు అని చేసేవాళ్ళు. సదస్యాన్ని ఒకటి చేసేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడుంది సమయం సదస్యం చేయడానికి?
దానిలో ఈ వచ్చిన బ్రాహ్మణులందరికీ సంభావన కూడా ముందుగా మతత్రయములు ఇచ్చారు. అంటే మనం ఒక్కరినే గౌరవించకూడదు, అందరినీ గౌరవించాలి అని శంకరాచార్యుని, రామానుజాచార్యుని, మధ్వాచార్యుని ఇట్లా ఇస్తూ ఉండేవారు. ఇప్పుడు నిజానికి వీళ్ళందరితో సమానమైన వాడు కాదు ఆచార్యుడు. ఆచార్యుని స్థితి వేరే. ఇప్పుడు వీళ్ళందరూ వాళ్ళు చూసినటువంటి ఎవడో ఒకడు పొట్టలు పట్టుకుని బాగానే ఏనుగు అని అంటే, ఇక ఆయన శిష్యులందరూ కూడా మా గురువు గారు చెప్పారు కాబట్టి బాగానే ఏనుగుని వాళ్ళు కూడా అంటే, మనం వాళ్ళ మాటలకి నవ్వుతామా, ఏడుస్తామా, ఖండింస్తామా, ఏం చేస్తాం మనం అసలు? అలాగే చెవులు కొట్టుకున్నవాడు చాటే ఏనుగు అన్నవాడిని మనం ఏం మాట్లాడతాం? అదేనంటే మా గురువు గారు చెప్పారు, మా పుస్తకంలో ఇలా రాసింది, మనం ఏం మాట్లాడతాం? అందువల్ల ఇప్పుడు ఆచార్యుల వారు వీళ్ళు వాళ్ళందరూ కూడా ఆచార్యుల పేరు పెట్టుకున్నారు. మధ్వాచార్యులు, ఇదే రామానుజాచార్యులు ఆచార్యుల పేరు పెట్టుకున్నంతో ఇవాళ ఒక శ్లోకంలో నేను చూశాను, శంకర భగవత్పాదులు చెప్పారు, చాలా ఆశ్చర్యంగా ఉన్న శ్లోకం. పంచదశి స్తోత్రం అని, పంచదశి అక్షరంలో, పంచదశి మంత్రంలో ఒక్కొక్క అక్షరాన్ని మొట్టమొదటిగా పెట్టుకుని ఒక్కొక్క శ్లోకం రాశారు. అలా ఆయన 36 స్తోత్రాలు రాశారు. ప్రతి స్తోత్రంలో పంచదశాక్షరంలో ఉండే ప్రథమ అక్షరాన్ని శ్లోకానికి ప్రథమ అక్షరాన్ని చేస్తుంది, మళ్ళీ రెండవ అక్షరాన్ని రెండవ శ్లోకానికి ప్రథమాక్షరం, మూడవ శ్లోకం అట్లా చేస్తుంది. దాంట్లో ఒక మాట అన్నారు ఆయన, అమ్మా ఈనాడు ఈశ్వరుడు అనేటువంటి శబ్దాన్ని చాలా కాలుష్యం చేశాడు తల్లి అన్నాడు. ప్రతివాడు నేనీశ్వరుడు అన్నాడు. కానీ నిజానికి ఈశ్వరివి నీవు, నిన్ను ఎవరైతే పెళ్ళాడాడో ఆయన ఈశ్వరుడు. ఎందుకంటే ఈశ్వరికి భర్త కాబట్టి, ఈశ్వరుడికి భర్తగా పత్ని కాబట్టి నీవు ఈశ్వరిని అనట్లేదు. వస్తా ఈశ్వరి అనే శబ్దాన్ని ఈశ్వరుడికి ఎవరు పత్నో ఆమె ఈశ్వరి అని అనొచ్చు, భార్యయో ఆమె ఈశ్వరి అలా అనలేదు. నీకు పతైనందువలన ఆయనకి ఈశ్వరుడు అని పేరు. కానీ ఇవాళ ప్రతివాడు ఈశ్వరుడు అని పేరు పెట్టుకున్నారు. దీనంతా కూడా కలుషితం చేసేశారు. ఇప్పుడు మనకి బ్రాహ్మణ అనే శబ్దం చాలామంది వాళ్ళు పెట్టుకుంటున్నారు. ఏమిట్రా, మేము విశ్వబ్రాహ్మణం, ఇంకో బ్రాహ్మణం, ఏదో బ్రాహ్మణం పేరు పెట్టేస్తాం. అలాగే యజ్ఞం అంటే ఏమిటండి, ఇప్పుడు మనకి గాయత్రి మంత్రాలు ఉన్నాయి కదండి, రామగాయత్రి, కృష్ణ గాయత్రి, అలా ప్రతివాడు ఇప్పుడు ఎవడో బాబా గాయత్రి వాడే పెట్టేసుకున్నాడు. అంటే ఇప్పుడు గాయత్రి పదాన్ని కలుషితం చేశారు లేదా? అలా భగవత్పాదులు అన్నారు, ఈశ్వర పదాన్ని ఇప్పుడు కలుషితం చేశారు తల్లి అని అమ్మవారి దగ్గర కంప్లైంట్ చేస్తున్నాడు ఆయన. ఈశత్వనామ కలుషా కతి నామ సంతి బ్రహ్మాదయ ప్రతిభవం ప్రళయ అభిభూతా. ఎందువల్ల అలా అన్నాడంటే ఆయన, ఈశ్వరుడు అనేవాడు నిత్య సత్యంగా ఉండాలి. కానీ వీళ్ళు ప్రళయ కల్పానికి ఒకసారి పుడతారు చేస్తారు. వీళ్ళందరూ ఏంటి ఈశ్వరులు? వీళ్ళ నిజానికి ఈశ్వరులు. వీళ్ళు బ్రహ్మాదయ ప్రతిభవం అంటే ప్రతి సృష్టిలు వాళ్ళు, భవం అంటే సృష్టి, ప్రతిభవానికి పుట్టిపోతూ ఉండేవాళ్ళు వీళ్ళేమిటంటే ఈశ్వరులు. ఎవడో ఇప్పుడు మార్కండేయును ఆయనకు పేరు, ఆయన ఏదో రోజు పుట్టాడు, ఒక రోజు పోయాడు. వీడికి మార్కండేయుడు అనే పేరు ఏంటి? ఏదో పేరు పెట్టారంటే ఆయన ఏం చేస్తాడు? కానీ వాడికి కొంతమందికి మనమే ఉపాధి ఇచ్చేస్తాడు. వీరు అభినవ మార్కండేయులు, అపర మార్కండేయులు అని ఇస్తే మనం చూస్తూనే ఉన్నాం. ఆయన అంతా అంతిమ దినానికి వెళ్ళి మనందరం ఏదో తిరిగి వస్తున్నాం. ఏమిటంటే మార్కండేయులు వారికి ఏమిటో ఏ మార్కండేయులు. అందువల్ల ఈశత్వనామ కలుషా కతి నామ సంతి బ్రహ్మాదయ ప్రతిభవం ప్రళయాభిభూత. ప్రళయంలో పట్టబడి
అందరూ తలకిందులైపోతున్నారు. ప్రళయంలో ప్రళయకాలం వచ్చేవాడికి అందువల్లనే సా సాక్షిణి విజయతే తవ మూర్తిరేఖ. ఆ ప్రళయానికి సాక్షిగా నీ ఒక్కదానికి నిల్చున్నావు. నీ అర్ధాంగంలో ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన నిల్చున్నాడు. నీ అర్ధాంగాన్ని వదిలేస్తే ఆయన ఎక్కడి నిల్చుంటాడు? ఇంత మహాప్రళయకాలంలో మొత్తం సర్వసముద్రాలు ఒకటైపోయి ఏకారణమైపోయి మహాతరంగాలు ఆకాశం అంత ఎత్తి ఎగిరిపోతూ ఉంటే ఎవడు బయటకట్టేది? అప్పుడు బట్టకట్టట్లేదు. కానీ ఆ ప్రళయ సాక్షినిగా అమ్మవారు ఉంటున్నది. ఆ ప్రళయ సాక్షిగా ఉండేటప్పుడు ఆమె దక్షిణ భాగంలో ఉండేవాడు కూడా అట్లాగే ఉంటున్నాడు. ఎందువల్ల ఈశత్వనామ కలుసు. అందువల్ల ఇప్పుడు వీళ్ళందరూ ఈశ్వరుడిని ఎవరినో చెప్తారు. ఇక్కడ వీళ్ళు ఏం చేయారు? తటస్థుడు ఈశ్వరుడు అని కాణాదులు అన్నారు. వ్యవస్థిత భేద వత్ జీవేశ్వర రూపతయా అనిర్దేశ్య. అంటే ఆయన తటస్థుడు, వీడు వ్యవస్థితుడు జీవుడు. అంటే జీవుడు మనిషిగా పుడితే మనిషిగానే ఉంటాడు పోయేదాకా. అలా పశువు ఇతడే మధ్యలో, పశువుగా పుడితే పోయేదాకా పశువుగానే ఉంటాడు. వీడు వ్యవస్థితుడుగా ఉంటాడు. అంటే వాడి స్వభావం, వాడి భాష, వాడి ప్రవృత్తి, వాడి ఆహారం అన్నీ ఒకటిగానే ఉంటాయి, వ్యవస్థితంగా ఉంటాయి. ఏదో మనిషిగా ఉండి ఏదో ఇవాళ దొరికింది గడ్డి తినేశాను, ఇవాళ దొరికింది అమృతం తాగేశాను, ఇవాళ దొరికింది అన్నం తినేశాను, అట్లా ఎవడైనా ఉంటాడో ఏమిటి? వీడికి ఒక వ్యవస్థ ఉంటుంది. అందువల్ల వీళ్ళిద్దరూ, ఆయన తటస్థుడు, ఈయన వ్యవస్థితుడు అనే రూపంతో వాళ్ళు ఈమెను అలా అనుకున్నావు కాదు నాయన, ఈయన వ్యవస్థితుడని ఆయన్ని తటస్థుడని చెప్పడానికి వీల్లేదు అనిర్దేశ. వీళ్ళిద్దరూ కూడా ఒకటే నాయన. ఈ వ్యవస్థలు తటస్థములు ఈ శరీరాలకు ఉన్నాయి. వీడి వ్యవస్థ అంతా వీడి శరీరానికి ఉన్నది తప్ప వాడి చైతన్యంలో ఈ వ్యవస్థ లేదు. అలాగే ఆయన తాటస్థ్యం కూడా ఆయనకు ఉండేటువంటి శరీరాన్ని బట్టి తప్ప ఆయన చైతన్యంలో అది లేదు. అందులో వీళ్ళిద్దరూ కూడా ఈ తటస్థాన్ని వ్యవస్థని చెప్పని నువ్వేమీ చెప్పలేవు, అది కూడా కుదరదు. భేద వ్యవస్థాయా ఏవ సాధయితుం అశక్యత్వాత్ ఇది ఏతత్తదిత్యనిర్దేశ్య. ఇలా చివరిలో ఒక పంక్తి రాశారే, భేద వ్యవస్థాయా ఏవ సాధితుం అశక్యత్వాత్ అన్నారు. భేద వ్యవస్థను సాధించడానికి వీలు లేదు. ఈ మాటలు తెలుసుకోవడం చాలా కష్టం. భేద వ్యవస్థను మనము సాధించలేము. అంటే భేదాన్ని నిరూపించలేము మనం. ఎందుకు నిరూపించలేమండి? భేదం నిరూపించతగనంత కష్టంగా ఏమున్నది మీరు చెప్పండి. అయ్యా ఇది టేబుల్, ఇది మైక్, ఈ రెంటికి భేదాన్ని మనం నిరూపించలేమా? అలాగే ఈ వ్యక్తి, ఆ వ్యక్తి భేదాన్ని నిరూపించలేమా? ఈ పుస్తకం, ఆ పుస్తకం భేదాన్ని నిరూపించలేమా? అంటే ఇక్కడ మనకి కొంచెం శాస్త్ర ప్రక్రియ తెలియాలి. భేదం అనేది అది ఏదో ఒక వస్తువు యందు ఉండాలి, అంతే కదండి. దీని యందు భేదం ఉండాలి, దీని యందు భేదం ఉండాలి. అప్పుడు ఈ రెంటిలో ఉన్న భేదాన్ని చూసి ఇది వేరండి, ఇది వేరండి అని. ఈ భేదం అనేది ప్రత్యేకమైన ఒక వస్తువు కాదు. దేనికంటే ఏది భేదం అండి అని అడుగుతారు. భేదం అనగానే ప్రతి వాళ్ళకి వచ్చే ప్రశ్న ఏమిటంటే, దేనికంటే ఏది భేదం? దీనికంటే ఇది భేదం, ఇది భిన్నము, దీనికంటే ఇది భిన్నము అని భేదం వస్తుద్వయ నిరూప్యం. రెండు వస్తువులతో కానీ భేదాన్ని నిరూపించలేము మనం. రెండు వస్తువులు ఉండాలి, అప్పుడు భేదాన్ని చెప్పాలి. అసలు రెండు వస్తువులే లేకుండా భేదం భేదం అంటుంటే ఏమర్థం? అలా ఎక్కడైనా భేదం ఉంటుందే? ముందర రెండు వస్తువులను చూపించాలి.
ఈ రెండు వస్తువుల్ని చూపించడానికి దీనికంటే భిన్నంగా చూపిస్తావా లేకపోతే ఎందుకంటే అభిన్నంగా చూపిస్తావా అని ఆచార్యులు వారు అడిగారు. భేదం ఇప్పుడు మనకి రావాలి, భేదం రావాలంటే రెండు వస్తువులు రావాలి. ఈ రెండు వస్తువుల్ని సిద్ధించేటప్పుడు దీనికి ఒక భేదం లేదు కదా. రెండు వస్తువులు సిద్ధించిన తర్వాత భేదం వస్తుంది. ఈ రెండు వస్తువులు ఎలా సిద్ధించినాయి అని శంకరాచార్య చెప్తున్నారు. పెద్ద పెద్ద నైయాయికులు అందరూ ఉంచారు, వాళ్ళ కాళ్ళు చేతులు ఒడికిపోయినాయి, ముచ్చబట్లు పట్టినాయి చలికాలంలో. ఏవండి మీరు అడిగేది నాకేం అర్థం కాదు, చెప్పవయ్యా, భేదం ముందరా వస్తువులు ముందరా? వస్తువులే ముందరా, దాని తర్వాత భేదం రావాలి. ఆ వస్తువులు రెండు నీకు ఎలా తెలిసింది? ఇది ఒకటి ఇది రెండు ఎలా తెలిసింది? భేదం ఉంటే తెలిసిందా అభేదం ఉంటే తెలిసిందా? అభేదం ఉంటే రెండన్నా ఎలా అంటాం? మరి అప్పటికి భేదం పుట్టలేదు. వస్తువులు లేదు, భేదం లేదు, భేదం లేదు, వస్తువులు లేవు. ఏమిటి నువ్వు చెప్పేది? ఏమిటి ప్రమాణం? భేదాన్ని ప్రత్యక్షంతో భేదం తెలుసుకోవచ్చా? వస్తువుల్ని తెలుసుకోవచ్చు. భేదం మనకేమన్నా కళ్ళకు గోచరం అవుతుందా? అనుమానానికి వస్తుందా? ప్రమాణం ఏమిటి అని వాళ్ళని పట్టుకుని వాయించినటువంటి గ్రంథాలు చూస్తే అబ్బా ఎంత నైయాయికుడు, ఎంత తార్కికుడు, ఏవి యుక్తులు ఆయనకి! ఇన్ని యుక్తులు ఉంటే భేదం దగ్గర ఎవరు ఏమీ మాట్లాడలేదు. ఇప్పుడు మనందరికి కూడా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, నేను ఈశ్వరుడిని కాను, ఈశ్వరుడి కంటే నేను భిన్నుడను అనే జ్ఞానం మనందరికీ ఉంది కదండి. అందరికీ ఉంది కదా, సహజ సిద్ధంగా ఉంది కదా. ఒక చిన్న పిల్లవాడిని ఆయన నువ్వు సాక్షాత్ నారాయణుడు అంటే, నారాయణ గారు బాలు కాదు, నేను నా పేరు బాలుడు, నా పేరు రామయ్య, నేను నారాయణ ఉంటావేంటి? ఎవడు అంగీకరించాడు? ఇప్పుడు ఒకవేళ నారాయణుడే మనకి తెలియకుండా నారాయణుని నేను కాదని ఎలా అంటాం? నారాయణ మనం చూపించాము, ఇంతకు పరమాత్మను మనం చూపించాము. చూడకుండా ఆయన కంటే నేను భిన్నుడు నేను ఎలా చెప్తున్నాం? రెండు వస్తువులు చూస్తే దానికంటే ఇది భిన్నం అని చెప్పచ్చు. చూడనప్పుడు ఎలా చెప్తున్నాం అంటే చూడకుండా చెప్పేది అప్రమాణం. కానీ ఇది అప్రమాణం అని అంగీకరించలేకపోతున్నాం మనం. ప్రమాణం చెప్పరా అంటే నోర్రదు. దీనినే మొండి సిద్ధాంతము అంటే, నాకు తెలియదు, నువ్వు చెప్పేది వినాలి. అంతకంటే ఏముందండి సిద్ధాంతం? ఈయన చాలా పెద్ద గ్రంథంలో ఈ విషయాన్ని నిరూపించి చివరికి ఈ మాట అన్నారు, నీకు తెలియదు అని అంగీకరించావు, నేను చెప్పేదాన్ని నేను ఒప్పుకోను అని కూడా అంగీకరించావు. అంటే నువ్వు ఎవరివి నువ్వే చెప్పు, నీ నోటి మీద కానీ చెప్పు, అయ్యా నేను మొండివాడిని, ఈ మొండితనం తీసి నా దగ్గరికి రా శిష్యుడిగా, అప్పుడు నేను చెప్తాను. ఈ మొండివాడిగా వస్తే నేనేం చేయాలి? ఎందుకంటే నేను వేరే అవతారాలలాగా శిరస్సు తీయడానికి ఏదో రెండు ముక్కలు చేయడానికి నేను వచ్చినవాడిని కాదు. నేను బోధించడానికి వచ్చినవాడిని. బోధించడానికి వచ్చిన వాడికి ఏం కావాలి? శిష్యుడి దగ్గర ఉండవలసిన లక్షణం ఏంటంటే, వాడు తెలుసుకోవడానికి వాడు తయారై ఉండాలి. తెలుసుకో, నాకు తెలియదు, నేను తెలుసుకోను, నేను చెప్పేది విని ఇవాళ కాకపోతే ఇంకో రోజైనా నీకు సుఖం కావాలి కాబట్టి వస్తూనే ఉంటాం. అందువల్ల భేదాన్ని సాధించడం ఎవడి తరము కాదు అని ఈ మాటను ఇక్కడ మాట్లాడకుండా ఒక చిన్న మాటలో అనేసి, ఎందుకంటే అప్పుడు ఆ పుస్తకాలంతా ఇక్కడ తీసుకురావడం వీలు, అది చాలా పెద్ద సబ్జెక్ట్. అది భేద నిరాసం భేద వ్యవస్థాయా ఏవ సాధయితుం అశక్యత్వాత్. అందువల్ల ఇప్పుడు ఏముంది అమ్మవారు ఏతత్తదిత్య నిర్దేశ్య అంటే ఇది జీవుడు ఇది పరమాత్మ అని రెండిని భేదంతో చెప్పడానికి వీలు లేదు. జీవుడే పరమాత్మ అని చెప్పచ్చు, పరమాత్మే జీవుడని చెప్పచ్చు. ఇది జీవుడు ఇది పరమాత్మ అని భేదంతో చెప్పడానికి, భేదం చూపించడానికి, భేదాన్ని చూపించడానికి ఎవడి తరమైంది? భేదం ఏ రకంగానూ లేదు.
అతః ఓం ఏతత్తదిత్యనిర్దేశ్యాయై నమః. ఏకానందచిదాకృతి. ఇప్పుడు ఏకానందచిదాకృతి. ఇప్పుడు నేను చెప్పేటువంటి విధానం ఎలా చెప్పగలిగానంటే, మీ చేతుల్లో పుస్తకం ఉంది కాబట్టి చెప్పగలిగాను. నిజానికి మీ చేతుల్లో పుస్తకం లేకపోతే నేను ఇంత విమర్శగా చెప్పలేను. కారణం ఏంటి, నేను ఏం చెప్తున్నాను అనేది మీకు బేసిక్ తెలియదు. ఇప్పుడు మీకు బేసిక్ వాక్యం ఉన్నది. ఈ వాక్యాన్ని నేను అర్థం చెప్తున్నాను అని వాక్యం చదివితే మీకు ఈయన ఒక లైన్లో వెళ్తున్నారు అనిపిస్తుంది. లేకపోతే ఏదో చెప్తున్నారండి, ఒక నామానికి ఏమిటో 2 రోజులు చెప్తున్నారు, 3 రోజులు చెప్తున్నారు, అర్థం కావట్లేదు. ఇప్పుడు ఈ పంక్తి చూస్తే మీకే అర్థమవుతుంది కదా. అందువల్ల చక్షురక్షర సంయోగం అని అంటారు. చక్షురక్షర సంయోగం వలన అపూర్వమైనటువంటి ఒక శక్తి వస్తుంది మనకి. ఇప్పుడు పాతకాలంలో లెటర్ వచ్చేది. ఆ లెటర్ వస్తే కొంతమంది చదివి ఏమిటో అర్థం కావట్లేదంటే వాడు మళ్ళీ ఇంకోసారి చదువు అనేవాళ్ళు. వాడు చదివితే వీడికి అర్థమయ్యేది కాదు, అప్పుడు నాకోసారి అనేవాడు. ఇప్పుడు వాడు చదివింది కదా వీడు కూడా చదివేది. అంటే వాడు చదివే దాంట్లో కామా కొటేషన్లో ఏదో తప్పు చదువుతున్నాడు. ఈయన చక్షురక్షర సంయోగం వేసే వాటికి ఏదో ఒక కొత్త అర్థం వస్తుంది. అలా చదవకూడదు, ఇలా చదవాలి, నాకు అప్పుడు అర్థమైంది. మరి దాన్ని వింటే ఎందుకు అర్థం కాలేదు? వింటే నీ ధోరణిలో నువ్వు చదువుతున్నావు, అది చదవవలసిన రీతిలో చదవట్లేదు. అందువల్ల చక్షురక్షర సంయోగం వల్ల ఒక అపూర్వమైన శక్తి వస్తుంది. ఇది సర్వానుభవ సిద్ధమైంది. అందువల్ల ఇప్పుడు మనకి ఈ అథవా దగ్గర నుంచి ఇంతకుముందు అథవాలు ఎన్నో వెళ్ళాయి, అవన్నీ ఇట్లా అర్థమైనాయే ఏంటి. ఇప్పుడు మనకి 3 అథవాలు చెప్పినప్పుడు ఎంత స్పష్టంగా అర్థమవుతుంది. దీనిలో ఎక్కడైనా బదులు తెలియకపోతే మళ్ళా కూడా తీసుకోవచ్చు, కష్టం లేదు. అందువల్ల పుస్తకాన్ని ఆశ్రయం చేసుకుని చదివే విధానం, ప్రవచనం విధానం ఇదే అని పెట్టుకున్నట్లయితే మనకి చాలా బాగా వస్తుంది. అలా కాకపోతే చెప్పే వాళ్ళకు కూడా ఎంతో జాగ్రత్తగా మనం వీళ్ళకి బోరు కొట్టకుండా చెప్పాలి. కానీ విషయాన్ని తక్కువ చేయకూడదు, అది చేయాలి. వాళ్ళకి కష్టమే, వాళ్ళకి అన్ని పరీక్షలు. అలాగే వినేవాళ్ళకు కూడా అసలు ఆధారమే లేకుండా వింటూ ఉంటే ఏం చేస్తారు వాళ్ళు? ఇప్పుడు మనం కాణాది సిద్ధాంతం, వీళ్ళ భాగవత సిద్ధాంతం, ఈ సిద్ధాంతాన్ని చెప్తుంటే ఎందుకండి త్రిశతి నామని చెప్పండి, సిద్ధాంతాలు ఎందుకంటే చెప్తారు? ఈయన చెప్పమన్నది ఏమిటి, ఆయన చెప్పేది ఏమిటి, సంబంధం లేకుండా ఏదో చెప్తారు. ఈయన ఏదో చాలా పుస్తకాలు చదివారు, చాలా పుస్తకాలు చదివితే ప్రతి వాడికి మైండ్ ఇంప్రూవ్ అయిపోతుంది, వాడికి సరిగ్గా ఉంటుంది. అందువల్ల ఇది ఏకానందచిదాకృతి అంటే ఆనందమే చైతన్యము, ఆ చైతన్యమే స్వరూపము. చిదాకృతి, చైతన్యమే ఆకృతి అంటే స్వరూపము. ఈ చైతన్యం ఏమిటి? ఆనందమే. ఆనందం అనేది 2 రకాలుగా ఉంది. ఒకటి ముఖ్యమైనది, 2 డూప్లికేట్. ఆ డూప్లికేట్లు కొన్ని కోట్లు ఉంటాయి. ముఖ్యం ఒకటే ఉంటుంది, డూప్లికేట్లు మాత్రమే కొన్ని కోట్లు ఉంటాయి. అంటే ఇప్పుడు మనకి ఇష్టమైన వస్తువుని అనుభవించినందువల్ల వచ్చే ఆనందం వేరు, ఇష్టమైనటువంటి వచనాన్ని విన్నందువల్ల వచ్చే ఆనందం వేరు, ఇష్టమైన రూపాన్ని చూసినప్పుడు ఉండేటువంటి ఆనందం వేరు, ఇష్టమైన చోటుకు వెళ్ళి కూర్చున్నప్పుడు వచ్చే ఆనందం వేరు. ఇవన్నీ కూడా డూప్లికేట్లు. ఎందువల్ల డూప్లికేట్లు అంటే మనం ఏది తినదలుచుకున్నామో దానిని 10 రోజులు నాన్ స్టాప్గా తింటూ కూర్చోగలమా? కుదరదు. కొంత సమయం జరిగే వాటికి ఆ తినే మధుర పదార్థమే వికట పుడుతుంది. వద్దురానాయ, మరి నువ్వు చాలా ఇష్టమని ఉన్నావు కదయ్యా, అరే ఎరక్కపోయినానయ్యా, వదిలేనాను, వదిలేసి నేను తినలేను, నా వల్ల కాదు.
అని దాన్ని వదిలేదు. అంటే దీంట్లో ఆనందం నిజంగా లేదు. అలాగే ఈ ఆనందంలో మధ్యలో మరొక దుఃఖం వస్తూనే ఉంటుంది. ఈ ఆనందంలో ఇలాగే కూర్చుంటూ ఉంటే పక్క నుంచి మరో దుఃఖం వస్తుంది. ఇప్పుడు ఆ దుఃఖాన్ని నివర్తింపజేయడానికి మళ్ళీ వీడేదో ఇంకో ఉపాయం చేయాలి. ఏ ఉపాయం చేయడం అంటేనే దుఃఖం. అందువల్ల దుఃఖ సంబంధమే లేకుండా ఆనందం నిత్యము ఎంత అనుభవించినా కూడా అది ఆనందంగానే ఉంటుందో అది ముఖ్యమైన ఆనందం. అందువల్ల ముఖ్య ఆనంద స్వరూప చైతన్యమే ఎవరికి శరీరమో ఎవరికి స్వరూపమో ఆమె తల్లి. ఇక్కడ ముఖ్య అనే శబ్దానికి వాచక శబ్దం ఏమిటండి? ముఖ్య అనే అర్థం కావాలి కదా. ఏకా, ఏకా అనే శబ్దానికి ఏక శబ్దానికి ముఖ్యం అని అర్థం. ఏకే ముఖ్య అన్యకేవల అనే అమరకోశంలో ఏక శబ్దానికి ఒకటి అనే అర్థం కూడా ఉంది, సంఖ్య. కానీ ఏక అనే దానికి ముఖ్యము. మన వాళ్ళు కూడా చెప్తారు, ఏమండి ఆయన దేశానికి చాలా పెద్దవాడు, ఆయన ఒక్కడే అంటే అర్థం అక్కడ సంఖ్య కాదు, ఆయన ముఖ్యుడు అని అర్థం. ఈ విషయం లోకంలో అర్థం చేసుకోరు. మన సంస్కృత భాషకు వేరే భాషలకు ఉన్న తేడా ఏమిటంటే, వేరే భాషల్లో వ్యాకరణం తప్పుగా మాట్లాడాడు అని తెలిసినా కూడా మనం ఏం దిద్దాం. మనం లోకంలో అలా వాడుతూ ఉంటారండి అని మనం వదిలేస్తాం. ఇదే సంస్కృతంలో మాట్లాడితే ఒప్పుకోరు, వాడు వెంటనే దిద్దుతారు. ఇలా అనకూడదు, ఇలా అనాలి అని దిద్దేస్తారు. అందువల్ల ఈ భాష ఈనాడు కూడా జీవించి ఉన్నది. ఒకవేళ వీళ్ళు కూడా తటస్థంగా ఉండిపోయినట్లయితే ఇది కూడా కొత్తమైపోయింది. అందువల్ల మనకి 2000 సంవత్సరాల మాట్లాడిన తెలుగు ఇవాళ ఉందే ఏమిటి? ఇప్పుడు 200 సంవత్సరాల మాట్లాడిన తెలుగు కూడా ఇవాళ లేదు. కొత్త తెలుగు వస్తూనే ఉంటుంది. ఇవాళ మాట్లాడింది ఇంకో 50 సంవత్సరాల తర్వాత ఉండదు, ఏదో కొత్తగా వస్తుంది, మారుతూనే ఉంటుంది. కానీ సంస్కృతం మాత్రం శంకరాచార్యులు ఏ సంస్కృతం రాశారో ఆ సంస్కృతం ఇవాటి దాకా అలాగే ఉంది. వ్యాసుల వారు ఏది రాశారో అది అలాగే ఉంది. శేష నిర్మితమైనటువంటి పరమార్థ సారం అని ఒక గ్రంథం ఉంది, సాక్షాత్ నారాయణ చేసింది. ఆ గ్రంథం ఇవాళ ఆ శబ్దాలు అలాగే ఉన్నాయి. ఇప్పుడు ఎందుకంటే మా అందరికీ అర్థమవుతున్నాయి, మీరందరూ కూడా సంస్కృతం చదివితే అది అర్థమవుతున్నాయి. అంటే మన సంస్కృత భాష మాత్రం ఒక్కటే జీవితమైంది, మిగతావన్నీ మృత భాష. అంటే దీనికి ఈ నియమంతా దీన్ని పట్టుకొచ్చారు. అందువల్ల ఏక అనే శబ్దానికి ముఖ్యము. అందువల్ల చూడండి, ఇక్కడ ఈ రషర్ ఏకా ఈజ్ ఈక్వల్ టు ముఖ్య. అది శంకర భగవత్పాద రషర్ అంటే మోక్షరూపత్వేన ప్రాపిత్సిత. ప్రాపిత్సిత అంటే పొందడానికి ఆశించేది. అందరూ నాకు ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలని దాన్నే కోరుకుంటున్నారు. దేనిని? ఆనందాన్ని. ఏ ఆనందాన్ని? ముఖ్యమైన ఆనందాన్ని. ప్రాపిత్సిత, అది ప్రాప్తి కావాలండి, అది దాన్ని పొందాలనుకుంటున్నారు. ఆనంద అనే దానికి సుఖం. ఎంత తేలిగ్గా అర్థం రాస్తున్నారు చూడండి. ఆనంద సుఖం. చిత్ అనే దానికి చైతన్యం. చైతన్యం అంటే ఏంటండి? ప్రకాశం. దానికే జ్ఞానం అని పేరు. దానికి జ్ఞానం అన్నా, ప్రకాశం అన్నా, చైతన్యం అన్నా, చిత్ అన్నా అన్నీ ఒకటే అర్థం. ఇక్కడ చిత్ అనేది ఏకానంద చిత్ ఆకృతి చిదాకృతి. చిత్ అనే దానికి చైతన్యం, చైతన్యం అనే దానికి ప్రకాశం, దానికి జ్ఞానం అని పేరు. ఇప్పుడు ఆనందానికి చైతన్యానికి సంబంధం ఏమిటండి? ఆనందమే చైతన్యం, చైతన్యమే ఆనందం. అందువల్ల ఆనందశ్చాసౌ చిచ్చ ఆనందచిత్. ఆనందమే చైతన్యము. ఆనందం వేరు, చైతన్యం వేరుగా. దీన్ని కర్మధారయ సమాసం అని చెప్తారు. కర్మధారయ సమాసంలో ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ఎర్రటి గుడ్డ అంటే ఎరుపు వేరు, గుడ్డ వేరు కాదు. ఆ ఎర్రనైంది, ఆ గుడ్డ రెండు ఒకటే. అలాగే నీలోత్పలం, నలుపైనటువంటి ఉత్పలము, అవి రెండు ఒకటే.
అవి వేరు వేరు కావు. మనకి తినదగినటువంటిది ఉష్ణంగా ఉన్నటువంటిది అన్నం, భోజ్యోష్ణం. అది ఉష్ణంగా ఉందంటే చేయి పుట్టుకుంటే చేయి కాలిపోయింటుందని అర్థం లేదు. అంటే భుజించడానికి తగిన వేడిలో ఉన్నది, పూర్తిగా సద్దిలాగా అయిపోలేదు. అందుకోసం చేతులు మూతులు కాలిపోయట్లేదు. అందులో భోజ్యోష్ణం. వీటన్నిటి సంఖ్య కర్మధారయ సమాసం. అలాగే ఆనందమే చైతన్యం కాబట్టి ఆనందచిత్ ఏకాచాసో ఆనందచిచ్చ, ముఖ్యమైనటువంటి ఆనంద చైతన్య స్వరూపం కాబట్టి ఏకానందచిత్. ఆకృతి అనేదానికి స్వరూపం. ఇలా పదార్థాన్ని తెలుసుకుంటే రేపు ఇంట్లో నామం చేసుకుని పూజ చేసుకునేప్పుడు ఏకానందచిదాకృత్యై నమః అంటే ఇవన్నీ గుర్తురాకుండా పోతాయా? ఏదో ఒకటి గుర్తురాకుండా పోతాయండి. అందువల్ల ఆకృతి అంటే స్వరూపం. ఏ అమ్మవారికి ముఖ్యానంద రూపమైన చైతన్యమే స్వరూపమో ఆ అమ్మవారిని ఏకానంద చిదాకృతి అని అంటారు. ఇది బహువ్రీహి అని సమాసం. యస్యాసా అంటే ఏ అమ్మవారికి స్వరూపము ముఖ్యానంద రూప చైతన్యమేనో ఆ అమ్మవారికి పేరు ఏకానంద చిదాకృతి. దీనికి తాత్పర్యార్థం రాస్తున్నారు ఇప్పుడు. సచ్చిదానంద బ్రహ్మరూప లక్షణవతీత్యర్థ. ఈ రకంగా ఎవడు అనువాదం చేస్తాడండి ఇవాళ? ఆ ఆచార్యులు వారికి ఎన్ని కోట్ల ప్రమాణాలు చేసినా ప్రణామాలు చేసినా తక్కువే కదండి. ఎంత బాగా చదివిస్తున్నారు చూడండి. మనకి పెద్ద బాలశిక్ష చెప్పినట్టు చెప్తున్నారు. సచ్చిదానంద బ్రహ్మస్వరూప లక్షణవతి. ఆ బ్రహ్మస్వరూపానికి ఏ లక్షణం చెప్పామో అదే లక్షణం కలిగినటువంటిది సత్ చిత్ ఆనందం. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఏకానంద చిదాకృతి, ఎక్కడ చైతన్యం ఉన్నది, ఆనందం ఉన్నది, అక్కడ సత్తు ఉన్నది, అమ్మవారు ఉన్నది కదా. సచ్చిదానంద స్వరూపిణి బ్రహ్మస్వరూపిణి అని అర్థమైపోయింది కదండి. అందువల్ల బ్రహ్మ లక్షణవతి. దీనికి ప్రమాణం ఏమిటి? ఈయన ఇంత అర్థం చెప్తే ప్రమాణం లేకుండా ఆయన ఏం మాట్లాడరు. అది ప్రామాణికం. విజ్ఞానమానందం బ్రహ్మ, ఎందుకంటే ఆనందమే బ్రహ్మ అని అంటే ప్రమాణం. విజ్ఞానమానందం బ్రహ్మ, అక్కడ జ్ఞానమే బ్రహ్మ అని. జ్ఞానం అంటే చిత్తనర్థం. ఇప్పుడు ఏకానంద చిదాగతి, ఆనందం ఉంది, చైతన్యం ఉంది. ఇప్పుడు ఆనందం అనే దానికి ఆనందం బ్రహ్మానిచ్చాడు, చైతన్యానికి బ్రహ్మానిచ్చాడు. ఆనందో బ్రహ్మాని పైన వాక్యంలో ఆనందో బ్రహ్మే దివ్యజానాత్ అంటే విజ్ఞానము అనగా చైతన్యము, ఆనందం బ్రహ్మ. అందువల్ల ఇది సచ్చిదానందం బ్రహ్మ అనేదానికి ఈ శృతే అనే శబ్దానికి అర్థం అంటే శృతి వలన. ఈ శృతి ఇలా ఉంది కాబట్టి దీనికి ఈ రకమైన అర్థం చెప్పి తీరాలి అని అర్థం అన్నమాట. ఇది శృతే. ఇప్పుడు దీనికి ఈ వేదములు ఇలా ఉంటే, వేదవాక్యములు, ఈ వాక్యములకి అర్థాన్ని విడివిడిగా చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అంటే ఇప్పుడు మనకి ఆనందో బ్రహ్మేతి, ఆనందం బ్రహ్మ అని రెండు వాక్యాలు వచ్చినాయి కదండి. ఆనందం బ్రహ్మ అంటే ఆనందమే బ్రహ్మ అని ఇప్పుడు శంకరాచార్యులు వారు అంగీకరించి మాట్లాడారు. కానీ కొంతమంది అంటారు అలా చెప్పకూడదండి, ఆనందము కలిగినది బ్రహ్మ అని చెప్పాలి. అంటే బ్రహ్మ కంటే భిన్నము ఆనందం, అప్పుడే కలిగి ఉంటుంది. మనం ధనం కలిగి ఉన్నవాడు అంటే ఎప్పుడైనా పోవచ్చు, ఎప్పుడైనా రావచ్చు. కాదండి ధనమే అది అని అంటే ఇంకెక్కడ పోతుంది? ఇప్పుడు ఆచార్యులు వారు ఏం చెప్పారు? ఆనందమే బ్రహ్మ అని చెప్పారు. అది ఇంతకుముందు చెప్పింది. ఆనందమే స్వరూపం, ఏకానంద చిదాకృతి. ఆమె స్వరూపమే ఆనంద స్వరూపం, స్వరూపమే జ్ఞాన స్వరూపం, ఆమె స్వరూపమే సత్స్వరూపం. చెప్తే దీన్ని అలా అంగీకరించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మన వాళ్ళల్లో తక్కువ వాళ్ళు ఎవరు లేరు. మధ్యలో పొల్లలు వేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ పొల్లలు వేసే వాళ్ళలో ఆనందం బ్రహ్మ అంటే అలా చెప్పకూడదు, ఆనందం కలిగినది బ్రహ్మ అని చెప్పాలి.
ఆనందం కలిగినదని చెప్తే ఇప్పుడు ఆమె స్వరూపం ఆనందం కాదు. ఇప్పుడు దానికి ఆయన ఏం చెప్పారంటే, నాయన దీన్ని గురించి మేము చాలా పెద్ద బెంచ్లో విచారం చేశాం. ఆ ధర్మాసనంలో 10 మంది కూర్చుని, పెద్ద పెద్ద వాళ్ళు కూర్చుని, ఇటుపక్క వకీలు అటుపక్క వకీలు కూర్చొని చేస్తే వ్యాసుల వారు చివరికి జడ్జిమెంట్ చెప్పారు. దాన్ని వ్యాస సూత్రం అంటారు. ఆయన ఏం చెప్పారు? ఆనందాదయ ప్రధానస్య అని ఆయన జడ్జిమెంట్ ఇచ్చారు. అక్కడ అంటే అధికరణం అని అంటారు. మీమాంసలో వేదాంతంలో అధికరణం అంటారు. అధికరణం అంటే బెంచ్ అని అర్థం. ఆ అధికరణంలో ఏదైనా న్యాయం అక్కడ జడ్జిమెంట్ అయి ఉంటే దాన్ని మనం ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. అక్కడ ఈ విషయాలన్నీ అక్కడ విచారించారు. విజ్ఞానమానందం బ్రహ్మ అన్నప్పుడు ఎలా అర్థం చెప్పాలి కావాలంటే ఆ పుస్తకం చూసుకోండి. ఇప్పుడు అక్కడ ఆనందాదయ ప్రధానస్య, ఆనందాదులన్నీ కూడా కలిగి ఉన్నవి కావు, అవన్నీ కూడా బ్రహ్మకి స్వరూపములు అనే విషయాన్ని అక్కడ నిర్ణయించారు. ఇది న్యాయాత్, న్యాయం అని అంటే అర్థం ఏంటంటే, ఒక వాది ప్రతివాదులు ఉండి ఒక విషయాన్ని చర్చనీయంగా తీసుకొచ్చి దానిపైన పర్యాప్తమైన చర్చను జరిపి అక్కడ ఒక నిర్ణాయకుడు ఒక నిర్ణయాన్ని నిర్ణయిస్తే ఆ నిర్ణయానికి న్యాయము అని పేరు. అందువల్ల ఆనందాదయ ప్రధానస్య ఇది న్యాయాత్. దీప్తి స్వరూప ప్రకాశాత్మక పరమానంద స్వరూపస్య జీవన్ముక్తావస్థాయాం పరమాత్మ జ్ఞానవత్ పురుషానుభవ ప్రత్యక్ష ప్రమాణ గోచరత్వం అస్యాహ ఇది తథా. తర్వాత అథవా అనేది వేరే విషయం. ఇప్పుడు ముందర ఇది చాలా పెద్ద వాక్యం రాశారు. ఏమిటి? దీపస్వరూప ప్రకాశాత్మక పరమానంద. ఇప్పుడు లోకంలో మనం ఉంటామండి, ఏమండి ఈ దీపానికి మంచి వెలుతురు ఉందండి, బాగా ప్రకాశిస్తున్నది, దీపము ప్రకాశించుచున్నది అని మనం లోకంలో వ్యవహరిస్తాం. దీపము ప్రకాశించుచున్నది అంటే ప్రకాశము వేరు దీపము వేరా? అప్పుడే కదా అలా అనాల్సింది. దీపము ప్రకాశించుచున్నది అనే మాట ఎప్పుడు అనాలి? దీపం విడిగా ఉండి ప్రకాశం విడిగా ఉంటే దీపం వారు మాట్లాడుచున్నారు, మాట వేరు వాడు వేరు, వారు చూచుచున్నారు, చూపు వేరు వారు వేరు. అలాగే దీపం ప్రకాశించుతున్నది. ప్రకాశం అనేది ఒక క్రియ, అంటే దీపం ప్రకాశాన్ని క్రియని చేస్తున్నది. అంటే ఇప్పుడు దీపం వేరు కర్త, ప్రకాశం అనేది కర్మ. ఇది లోకల్లో ఇప్పుడు మనకి గ్రామాటికల్గా వచ్చేది. కానీ ప్రకాశం కంటే అతిరిక్తంగా దీపం ఎక్కడుంది చూపించండి. బల్బు ఉండవచ్చు ప్రకాశం లేకుండా, కానీ దానికి దీపం అని పేరు లేదు కదా. దీపం అని పేరు ప్రకాశం ఉన్నంతసేపే. అంటే ప్రకాశాతిరిక్తమైన దీపమే లేదు, అలాగే దీపాతిరిక్త ప్రకాశం లేదు. దీనిని పట్టుకుని ఆనందాదయ ప్రధానస్యలో బ్రహ్మ అనేది జ్ఞానాతిరిక్తంగా బ్రహ్మ లేదు, ఆనందాతిరిక్తంగా బ్రహ్మ లేదు, సత్యాతిరిక్తంగా బ్రహ్మ లేదు అని చెప్పారు. ఇప్పుడు మీకు పంచదారలో మాధుర్యాతిరిక్తమైన పంచదార ఉంటుందా? అది మొత్తం మాధుర్యమే అది. కానీ మనం అంటాం ఈ పంచదార బాగా తీపిగా ఉందండి. లోకంలో ఇప్పుడు ఇది మనం తప్పని మనం అన్నాం, ఎందుకంటే మనం కూడా అంటాం. అంటే మనం చేసే తప్పు వాడు చేస్తే, ఇద్దరు తప్పు చేస్తే రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇద్దరు మంత్రులు దొంగవాళ్ళు అనుకోండి, ఆ ఇద్దరు మంచి వాడే, ఎవడు దొంగవాడు. కానీ కొద్ది రోజుల నుంచి కొద్ది రోజులు నేను చేస్తాను, ఇంతే వాళ్ళిద్దరు. అలాగే మనం అందరం కలిసి ఇది ఈ పంచదార బాగా తీపిగా ఉందండి, నిజమే బాగా తీపిగా ఉంది, వాడు నిజమంటే వీళ్ళు నిజం. ఒక చోట వివాహాలకి ఏర్పాట్లు అయినాయి. గర్ధపాలకి, ఉష్ట్రాలు అంటే ఒంటెలకి. వీళ్ళు ఏం చేశారంటే, మనకి ఎవ్వరు లేకుండా వివాహం చేసుకోవడం ఎందుకు, మీరు మా ఇంటికి రండి, మేము మీ ఇంటికి వస్తాం. సరే వెళ్ళారు. వెళ్తే ఆహా
ఈ గర్దవాల స్వరాన్ని చూసి ఏం పాడుతున్నారండి కర్ణాటక సంగీతం, బాగా వీరిని చూసి ఎంత సుందరమండి, ఏం మెడకాయ, ఏం కాళ్ళు, ఏమిటి అని వీళ్ళని ఒకళ్ళని పొడుకుంటుంటారు. ఇదే లోకం, లోకం అంతా ఇంతేనే ఉంటుంది. అహో రూపం అహో ధ్వని, అహో రూపం అహో ధ్వని. ఇంతకంటే చండాలమైన రూపం ప్రపంచంలో లేదు, ఇంతకంటే చండాలమైన ధ్వని లేదు. వీళ్ళిద్దరూ కలిసి అహో రూపం అహో ధ్వని. అలాగే మనందరం కలిసి ఏదో ఒకటి అనుకుని దీన్ని అహో రూపం అహో ధ్వని. అందువల్ల ఇక్కడ మనకి తీర్మానం చేశారు కాబట్టి ఇక్కడ ప్రకాశం కంటే అతిరిక్తంగా దీపం లేదు, దీపం కంటే అతిరిక్తంగా ప్రకాశం లేదు కాబట్టి దీపమే ప్రకాశము అనే విషయాన్ని తీసుకుని ఆ న్యాయంలో ఏం చెప్పారో అనే సారాంశం చెప్పడానికి ఆయన కొంచెం పెద్ద వాక్యం రాశారు. ఆ పెద్ద వాక్యాన్ని మనం చూసుకుందాం. నమః పార్వతీపతయే హర హర మహాదేవ్. ఇప్పుడు నాకు ఒక చిన్న సంశయం, మీరు 6 నుంచి 7:30 దాకా సమయం ఇచ్చారు. దీంట్లో ఇవాళ నేను ఎవరిని అడగకుండా నేరుగా తిసిది ఆరంభించాను, పూర్తి చేశాను. ఇప్పుడు ఈ 10 రోజులు ఇలాగే చేసుకుందామా, ఇంకా దీంట్లో తేడా ఉంది? ఎందుకంటే కొంచెం పెద్దగా స్వరం వస్తే బాగుంటుంది అనుకుంటుంది. ఎందుకంటే ఇప్పుడు మధ్యలో విష్ణుదాసనామం పెడితే మళ్ళా దాంట్లో కాలు పెడితే కాదు. అందువల్ల ఈ 10 రోజులు ఇలా చెప్పుకొని మనకి మళ్ళా సమయం వచ్చినప్పుడు విష్ణుదాసనామం, ఎందుకంటే విష్ణుదాసనామంలో చివరికి వచ్చేసాం మనం, 700 దాటాం, మెల్లిగా వద్దాం. నమః పార్వతీపతయే హర హర మహాదేవ్. ఇలా రండి.